पिरामिड जगत की पिरामिड जगत की ज्ञान जगत की ज्ञान जगत की साकार जगत की साकार जगत की साकार जगत की खत्री जी की जय, खत्री जी की जय, खत्री जी की जय, ब्रह्मर्षि पितामह पत्री जी की जय, ब्रह्मर्षि पितामह पत्री जी की जय, ब्रह्मर्षि पितामह पत्री जी की जय, కామధేను పిరమిడ్ కి జై, కామధేను పిరమిడ్ కి జై. అందరికీ స్వాగతం. ఇవాళ మనందరం కలిసి దీన్ని ఆరంభించుకుంటున్నాం. ఈ ప్రాంతాల్లో ఈ పిరమిడ్ ఈ ప్రాంతాన్ని అంతా ఎనర్జైజ్ చేయాలని చెప్పేసి, శుద్ధిపరచాలని చెప్పేసి, అందరూ శాకాహారులు అవ్వాలని చెప్పేసి, అందరూ ధ్యానులు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ చక్కని కామధేను పిరమిడ్ ధ్యాన కేంద్రం మనం ప్రారంభించబోతున్నాం. జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. సార్ ఓకే. మన గురుగారు సుభాష్ పత్రి గారి పెద్ద కుమార్తె పరిమళ పత్రి గారు, పరిమిత పత్రి గారు స్టేజ్ మీకు ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ. దగ్గరుండి మోహన్ రావు గారికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. కూర్చోండి మేడం, సెంటర్లో కూర్చోండి.
కుటుంబ సభ్యులంతా కూడా ఈ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక ముందు వారితో పని ఉంది, మోహన్ రావు గారితో పని లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఆ మేడం ధ్యానం నేర్పాలి. రండి మేడం, సరస్వతి మేడం, ఆ తర్వాత వారి అబ్బాయి అభిషేక్, మానస అందరూ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత ఒక శిల్పం చెక్కుతారు. శిల్పం చెక్కిన తర్వాత అబ్బా చాలా బాగుంది అని అనుకుంటాం. కానీ వెనకాల ఉన్నటువంటి ఆ శిల్పాచార్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన మర్చిపోతాం. మనం మర్చిపోకూడదు. చారి మాస్టర్ గారికి గట్టిగా క్లాప్స్. ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బ్రహ్మయ్య గారు ఎక్కడ ఉన్న డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకనంటే ఆయనకి చిన్న బిరుదట అడవి వీరుడు. ఆ ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి చక్కగా ఆయన ధ్యానం నేర్పుతారు. అలాగే మనకి కార్యక్రమాలు ఎన్నో మనం పిఎంసి ద్వారా చూస్తున్నాం. మరి దాని వెనకన తెర వెనక ఎంతోమంది మహానుభావులు ఉంటారు. అలాంటి మహానుభావులు ఒక మహానుభావుడు రవిశంకర్ గారు. రవిశంకర్ గారు ఎక్కడున్నా డయాస్ మీదకి రావాల్సింది. సార్కి ఒకసారి గట్టిగా చెప్పట్లండి. ఈరోజు ఎక్కడ ఏ మూల ప్రాంతాన్ని ఎక్కడ చూడాలన్నా కూడా వీరి తోడ్పాటు ఉండడం వల్లే మనకి అందరం చూస్తున్నాం. పిఎంసి ఉన్నందువల్లే ఈరోజు మనము ఎక్కడ కూడా మనం ఇక్కడ కార్యక్రమం నడిపామనుకో అది లైవ్లో ఎక్కడో చూస్తారనమాట. ఇది లేకముందు మేము ఎన్నో కష్టాలు పడ్డాం సార్తోటి. ఈ పిఎంసి వచ్చిన తర్వాత ఎక్కడున్నా కూడా మనం చూడగలుగుతున్నాం. పిఎంసి ద్వారా చాలామంది వచ్చారు. ఇక పిఎంసికి కూడా మనం పార్ట్ అండ్ పార్సిల్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి మన పిఎంసి గట్టిగా క్లాప్స్ ఇద్దామండి. ఎందుకనంటే సారు ఒక మాట ఇలా చెప్పిన తర్వాత చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది ఏంటంటే ఈయన ఇలా ఈజీగా చెప్పేస్తున్నారు అని అనుకుంటాం మొట్టమొదట తెలియకుండా అజ్ఞానంతో. కానీ ఆయన చెప్పినటువంటి వాక్కు బ్రహ్మవాక్ అని, అవి ఎంతో చక్కగా సక్సెస్ఫుల్ అవుతాయని మనకు ఆ తర్వాత తెలుస్తుంది. మన మేడం గారి సందేశం, అమూల్యమైన సందేశం ఇప్పుడు తీసుకున్నామండి. అల్వాల్ ఏరియా మాస్టర్స్ కేంద్రం నిర్వహిస్తున్న మాస్టర్ పూర్ణచంద్రరావు గారు వేదిక మీద రావాల్సిన కోరుచున్నాము. వెంకటేశ్వర పిరమిడ్ సెంటర్ పూర్ణచంద్రరావు గారు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా క్లాప్స్ అండి. చప్పట్లు కొట్టండి. ఇది అందరికీ ధ్యాన నమస్కారములు. నా పేరు సంజీవ్ మోహన్ రావు. మేము గత 30 సంవత్సరాల నుండి హైదరాబాద్లో నివసించుకుంటున్నాం. మాకు ఈ ధ్యానంలో రావడానికి పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చాము. మాకు ధ్యాన పరిచయం చేసిన పిరమిడ్ మాస్టర్ పి బ్రహ్మయ్య గారు, లెక్చరర్ జయరామిరెడ్డి గారు, వారి యొక్క మార్గదర్శనంలో మేము ధ్యానం రావడం అయింది. 2005లో వచ్చాము. కానీ మేము 2005లో ధ్యానం చేయలేదు, శాఖాహారులుగా మారే మొదట. 2006 నుండి నిరంతరం ఈ నేటికి కూడా ఈ శాఖాహారులకే ఎక్కువ ప్రాముఖ్యత, మధ్యలో ధ్యానం కూడా చేస్తూనే ఉన్నాము. ధ్యానం చేయిస్తున్నాం. అయితే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశము, ముఖ్యంగా మన పిఎంసి అంటే పిరమిడ్ సొసైటీ, స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియా, దాని ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు డాక్టర్ మహాధ్యాని పితామా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు దివ్య ఆశీస్సులతో మరియు గురుమాత పత్రిజీ స్వర్ణమాల పత్రిజీ మేడం గారు యొక్క మార్గదర్శనంలో మేము కూడా మా గృహమునందు పిరమిడ్ 9x9 పిరమిడ్ నిర్వహించుకున్నాము. అయితే దీనికి ముందు 2007లో మారం సీనియర్ పిరమిడ్ మాస్టర్ కైలాసగిరి
పిరమిడ్ మహాపిరమిడ్ యొక్క రూపశిల్పి ఆర్ఎం శ్రీప్రసాద్ గారు మాకు ధ్యాన కేంద్రం అప్పుడు ప్రారంభించారు. తదనంతరం కొన్ని రోజులు ఒక 6-7 సంవత్సరాలు నడిచింది. తర్వాత మధ్యలో మాకు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల బ్రేక్ అయింది. మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కరోనా రావడం వల్ల బ్రేక్ అయింది. అయితే నాకు చేదోడు పదోడుగా ఉన్న బ్రహ్మయ్య గారు సార్ మనం పిరమిడ్ కట్టాలా అనే సంకల్పంతో, ఎందుకంటే గతంలో ఆయన శ్రీశైలంలో మంచి పిరమిడ్ కట్టారు. అప్పుడు బ్రహ్మర్షి సుభాష్ గారు స్వయంగా అతను బ్రహ్మయ్య గారి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ పెద్ద అక్కడ ఉండే విద్యార్థులతో స్థానికులతో శ్రీశైలంలో ఈ యొక్క పిరమిడ్ని ఆయన ప్రారంభించారు. ఆయన స్ఫూర్తి తీసుకొని మనకి పిఎస్ఎస్ఎం లక్ష్యాల్లో ముఖ్యంగా ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తి, సేవ మరియు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యంలో భాగంగా మేము ఆ లక్ష్యాలు నెరవేర్చుటకు మా వంతు కృషిగా మేము కూడా మా గృహములందు పిరమిడ్ చారి బ్రదర్స్ వాళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క నిర్మాణంలో మా యొక్క పిరమిడ్ జరపడం జరిగింది. కానీ మా గృహంకి సరైన ఒక మంచి వధువు రావాలని మేము చాలా కాలం వెయిట్ చేయడంతో ఇటీవల 2015 మే నెలలో వివాహం జరిగి ముందే మేము ఇంకా కార్యక్రమం చేయాలనుకున్నాము. కానీ సమయము కొంచెం తక్కువ వలన మేము చేయలేకపోయాము. అయితే పూర్ణచంద్ర గారు సార్ మీరు ఇప్పుడు చేస్తే ఎంత ప్రోగ్రామ్ మీరు చేయలేరేమో, మ్యారేజ్ అయిన తర్వాత చేస్తే బాగుంటుందని చేస్తే మేము యాక్చువల్గా ఆ వధువు ఎవరైనా వస్తే ఈ యొక్క ధ్యాన కేంద్రాన్ని, ఈ ధ్యానాన్ని నిరంతరము కొన్ని తరాలకి అందరికీ ప్రపంచవ్యాప్తం చేస్తేనే మేము తాటి పెట్టుకొని ఈ పిరమిడ్ సెంటర్ని మేము ప్రారంభించడానికి మేడం గారిని ఆహ్వానించాము. మేడం గారు కడతాల్లో కలిసి చారి గారు తమ్ముడు ద్వారా మాట్లాడితే నేను లోకల్లో అయితే వస్తాను సార్ అని చెప్పారు. వెంటనే మేము అలర్ట్ అయిపోయి మా వంతుగా అన్ని పనులు కూడా చేయడానికి టైం టు టైం వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకొని మేము ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ఇందులో అందరూ కూడా సహకరించారు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయము, ఈ మా ధ్యాన కేంద్రానికి శ్రీ కామధేనువు అని పిరమిడ్ పెట్టడం అయింది. ఎందుకంటే ధ్యాన జగత్తులో నాకు ఆ మెసేజ్ వచ్చింది. కామధేను అంటే దాని విశిష్టత అంతా మన హిందూ పురాణంలో చాలా ఉంది. అయితే దాని యొక్క ఆధారంగా కామధేనం అంటే అటు వెజిటేరియన్కి వస్తుంది, ధ్యానం అంటే పిరమిడ్ ధ్యానం అంటే ధ్యానానికి ప్రపంచవ్యాప్తంగా అది ప్రచారంలో ఉంది. ఈ 2 కాన్సెప్ట్లో తీసుకొని ఈ కామధేను అని శ్రీ కామధేను పిరమిడ్ ధ్యాన కేంద్రం అని మేము పెట్టుకున్నాము. అయితే ఈ శుభ సంకల్పంగా మేడం గారు పరిణీతి పత్రి గారు, ఆవిడ వేగను, మళ్ళీ సీనియర్ గ్రాండ్ మాస్టరు, రెండో విషయం ఏంటంటే ఆవిడ స్వాగ్ ఫౌండర్ కూడా. అయితే వాళ్ళ ఆధ్వర్యంలో ఇటు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు, అటు స్వర్ణమాల పత్రి యొక్క సంకల్పంతో మేడం మన కాలనీలో, మన ఏరియాలో ఎల్వాల ఏరియాలో రావడం, ఈ హనుమానారు కాలనీ వెంకటాపురం రావడం మన అందరూ సౌభాగ్యంగా భావించుకుంటున్నాము. అయితే అందరూ ఒకసారి చప్పట్లు గట్టి కొట్టండి. వాళ్ళ యొక్క రుణము మనము ధ్యానంలో వచ్చామంటే తీర్చుకోవడం చాలా కష్టము. సారే ఎక్కడ ఉంటారంటే పిరమిడ్ ఎక్కడ ఉంటారో పత్రికారు అక్కడే ఉంటారు, ధ్యానం ఎక్కడ ఉంటుందో అక్కడే పత్రికారు ఉంటారు, పత్రికారు ఎక్కడ ఉంటారో పిరమిడ్ అక్కడే ఉంటుంది. అయితే దాని యొక్క సంకల్పంలో మన పిఎంసి ఛానల్ కూడా ఉంది. మీ అందరికి కూడా మీకు పాంప్లెట్లు చాలామంది పంచాము. మేడం చేత కొన్ని కార్యక్రమాలు ఉన్నవి మనకి ఇప్పుడు. ఈ కామధేను యొక్క విగ్రహ ఆవిష్కరణ, తర్వాత కరపత్రము ఆవిష్కరణ, బ్యానర్ ఆవిష్కరణ, ఈ లోగో కామధేను లోగో దాని యొక్క ప్రింట్ కూడా ఆవిష్కరణ జరుగుతుంది. అది మేడం గారి చేతులతో చేయించుకుంటాం ఇప్పుడు త్వరలో. ఇంకా ముఖ్యంగా మా కాలనీలో పెద్దలు, కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ గారు వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాం. శ్రీనివాస్ గౌడ్ గారు, కాలనీ ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు, గట్టిగా క్లాప్స్ అండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయము, మా కాలనీలో మన పిఎస్ఎంస్కి నిత్య గుప్త దానకారుడు శ్రీ తాటికొండ పట్టాభి గారు డాక్టర్,
ఆయన గుప్త దానకరుడు, ఆపద్ బాంధవుడు, సమాజ సేవా కార్యకర్త. ఆయన కూడా మనకి ఈ కార్యక్రమానికి సౌజన్యంతో వాళ్ళ యొక్క దీంతో కూడా ఈ కార్యం వాళ్ళు త్వరలో రాబోతున్నారు. ఇంకా చాలామంది ఒకసారి పట్టాభి గారు కూడా గట్టిగా క్లాస్ అండి. ఇక్కడ ఆయన గుప్త దాన కర్ణుడు. ఎన్ని దానాలు చేశారో వారికే తెలియదండి, అన్ని విద్యా సంస్థలకు కానీ మిగతా కార్యక్రమాలకు కానీ. అటువంటి మహామనిషి ఈ కాలనీలో ఉండడం, మనందరికీ స్నేహితులుగా ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఒకసారి పట్టాభి గారికి గట్టిగా క్లాస్. అదేవిధంగా ఇక్కడ మా పక్క కాలనీ చిత్తారయ్య రెడ్డి కాలనీ ఉంది. మేము ఈ రెండింటి మధ్యలో ఉంటాము. అక్కడ నుండి కూడా అక్కడ సెక్రటరీ బాలమల్లి గారు రావాల్సి ఉంది, కానీ ఆయన ఒక కార్యక్రమం వల్ల త్వరలో రాబోతున్నారు. పట్టాభి గారు రాకపోతున్నారు. తర్వాత ముఖ్యంగా చంద్రయ్య గారు కూడా ఇదే యొక్క కాలనీలో ఉంటున్నారు. ఆయన కూడా మంచి మెడిటేటరు. మరియు నూరి హైగ్రీవ శాస్త్రి గారు పత్రి గారి యొక్క సమకాలికులు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, కర్నూలులో పనిచేసేవాళ్ళు. సార్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా ఆహ్వానించాము. వచ్చిన తర్వాత వేదిక మీద పిలుస్తాము. ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చారు, చాలా సంతోషము. ఈ జయప్రదం అవుతుందన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ధ్యానం గురించి అంతా మస్తు అంతా చెప్తారు. నేను చిన్న ఒక కాన్సెప్ట్తోనే నేను ముగిస్తాను. ధ్యానం అనేది ఏ కులము, మతము, వర్ణము, వయస్సు, లింగభేదము, లేకపోతే జాతి, ఎక్కడ కూడా ఎవరికి కూడా దీనికి లేదు. దీనికి కావాల్సింది కనీసం ఊపిరి అనమాట, అంతే. నాకు తెలిసింది ఊపిరి ఉంటే ధ్యానం అనమాట. ధ్యానం చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఊపిరి ఉండాలా. మొదటి చివరి క్వాలిఫికేషన్ ఏంటంటే కనీస అర్హత ఊపిరి అనమాట. ఊపిరి ఉండే వాళ్ళు ప్రతి వారు కూడా ధ్యానం చేయవలసిందే. ఈ సందేశం మేము సుభాష్ పత్రి గారి ద్వారా 20 సంవత్సరాల క్రితం మేము గ్రహించాము. మా వంతుగా అందరికీ చెప్తున్నాము. దీనికి ఎవరు యోగులు, అందరూ కూడా యోగులే. కానీ మనసు అనేది అది ఒక సముద్రం లాంటిది. అది ఎప్పుడు దాటగలమో అప్పుడేమి మనం ధ్యానంలో రావడానికి అందరూ అర్హులమే. మనుషులంటే మా గురువుగారు ఏం చెప్పేవారంటే, మనుషులంటే స్నేహితులు, గురువులు, దేవుళ్ళు. అంటే ఆయన 3 కాన్సెప్ట్లు: మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని ప్రతి దగ్గర సంబోధించేవాళ్ళు. ఆయన నోటు వాక్యము ఒక కలియుగానికి ఒక వేదాలు లాంటివి అనమాట. ప్రతి మాట కూడా ఒక వేదంతో సమానం. అయితే ఈ విషయము ఆయననే గ్రహించాను. మేడం గారు వాళ్ళ ఇంట్లో పుట్టారు, వాళ్ళ కడుపులో పుట్టారు, పెద్ద కూతురు. సార్ గారు బాడీ వెకేట్ చేసి 4 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఎన్నో నిర్మాణాలు చేశారు. కడతాలు మహేశ్వర పిరమిడ్ ఉంది, తర్వాత బెంగళూరులో ఉంది, సిటీలో మొత్తం భారతదేశంలో విస్తరించింది, ప్రపంచంలో విస్తరించింది. ఇంకొక ముఖ్యమైన విషయం, మేడం గారి యొక్క సిస్టర్ కూడా అమెరికాలో అంటే ఇంటర్నేషనల్ లెవెల్, గ్లోబల్ లెవెల్లో కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా ధ్యానానికి అంకితమై మనకి మేడం గారు మన కాలనీలో రావడం మన యొక్క సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. గట్టిగా అందరూ సార్ దెబ్బలు కొట్టండి. ఇప్పుడు మేడం గారి యొక్క సందేశం తీసుకుంటాం. థ్యాంక్ యూ అందరికి కూడా. ధ్యాన్ జగత్ కి జై, ధ్యాన జగత్ కి జై, సహకార్ జగత్ కి జై, పిరమిడ్ జగత్ కి జై. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అసలు స్టేజ్ మీదకి రావడమే గొప్ప ఈ బంగారు తల్లి. ఇప్పుడు మాట్లాడాలి, ఆవిడ పేరే సరస్వతి, మరి ఎందుకు ఇంకా భయం? అందరికీ నమస్కారం. మైక్ దగ్గర. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారములు. మేము ఎప్పటి నుండో ఈ కార్యక్రమం, ఇంత మీటింగు, ఈ పిరమిడ్ అన్నీ పెట్టాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాము. మేము ఫస్ట్లోనే 2006లోనే స్టార్ట్ చేసాము. అయితే అప్పుడు మారం శ్రీపతి సార్ వచ్చారు. సార్ వచ్చి ఇదంతా చూసి ఇక్కడ ఈ ప్లాట్ అంతా ఖాళీగా ఉండేది. అప్పుడు అన్నారు, అప్పుడు పత్రి సార్ మంచిగా ఉన్నారు. అయితే సార్ అన్నారు, ఇక్కడ ఇంత బాగా ప్లేస్ ఉంది, ఇక్కడ ఇంత జనాలు అందరూ బాగా వస్తారు, మరి ఇక్కడ ఈ ప్లాట్లోనే ఖాళీ చేసి ఇక్కడే సార్కి రప్పించి మనం గ్రాండ్గా చేద్దామని ఆ రోజు మారం శ్రీపతి సార్ అన్నారు. అది ఈరోజు ఫలించింది. సార్ ఆ రోజు అన్నమాట ఈరోజు నిజమైంది.
అందరూ ధ్యానాలు చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి విషయాలన్నీ చెప్తారు. సరే, థ్యాంక్ యూ. ఇప్పుడు వారి కోడలు మానస ఒక 10 నిమిషాలు మాట్లాడతారండి. పిరమిడ్ ధ్యానం అంటే ఎంతో ఇష్టం అమ్మాయికి. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. నేను ఈ ధ్యానంకి అనేది కొత్త, ఈ ఇంటికి ఈ ధ్యానంకి నేను సంతోషంగా ఈ ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా కూడా ఉంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు అభిషేక్. నేను ధ్యానంలో ఒక 20 years నుంచి చేస్తున్నాను. నేను నా హెల్త్ పరంగా అంటే ఆరోగ్యం అంతా హ్యాపీగా ఉంది. సో మీరు బేసిక్గా చెప్పాలంటే స్టూడెంట్స్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క మెడిటేషన్ చేస్తే వాళ్ళ యొక్క హెల్త్ కానీ స్టడీస్ కానీ అంతా హ్యాపీగా ఉంటారని నా ఒక రిక్వెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు గోపాలాచారి, మా బ్రదర్ పేరు తిమ్మయ్య ఆచారి. ఆయన పిరమిడ్ చారి అని పత్రిజీ గారు నామకరణం చేశారు. ఆయన రాలేదు చిన్న ఇష్యూ వల్ల. నాకు ధ్యాన ప్రచారం పరిచయం అయింది 1999లో. పత్రి గారిని అప్పుడే ఫస్ట్ కలిశాను. అయితే నేను అప్పుడు చిన్న పిల్లోడిని, ఒక 5వ తరగతి 6వ తరగతి ఉన్నాను. అప్పటి నుంచి చిన్నపిల్ల కాబట్టి తెలియదు, పెద్దవాళ్ళు చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా వినాం మనం, అవి వినే ఏజ్ కాదు. అప్పటి నుంచి బాగా మనకు ధ్యానం బాగా పరిచయం. అయితే మా బ్రదర్ హైదరాబాద్కి వచ్చాడు కార్పెంటర్ పని చేయడానికి. ఆయన చేస్తూ పత్రి గారిని ఒకసారి కలిశాడు. నేను కూడా ఆయనతో పాటు 10th అయిపోగానే నేను కూడా వచ్చి కార్పెంటర్ పని చేశాను. మా అన్నగారు అంబర్పేటలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్తే ఏం చేస్తావరా అని అడిగాడు అనమాట పత్రి గారు మా అన్నని. అయితే సార్ ఇట్లా మా వృత్తి ధర్మం కార్పెంటర్ పని చేస్తామంటే, అరే చేసేది చాలామంది ఉన్నారా, పిరమిడ్ తయారు చేసేది నేర్చుకో, మనకు కొన్ని లక్షల పిరమిడ్లు తయారు చేయాలి, అది నీ వృత్తి అనుకున్నాం కానీ చేసుకుని అయిపోయింది, ఇప్పుడు పిరమిడ్ తయారు చేసి నేర్చుకోని చెప్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా అండి కొన్ని వేల పిరమిడ్లు నిర్మించడం జరిగింది. మా అన్నగారి ద్వారా నా ద్వారా ఎన్నో పిరమిడ్లు. పిరమిడ్ అంటే ఏదో కాదండి, ఒక ఎనర్జీ పిరమిడ్. ఎనర్జీ అనేది మనకు పిరమిడ్లో ఎంతో ఉంటుంది. మన దేవాలయం అనేది ఎలా ఉంటుందో, మనం సపోజ్గా ఒక పండుగ రోజు ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్తాం. అది ఎందుకు వెళ్తామంటే ఇంట్లో పూజ రూమ్ కన్నా బయట గుళ్ళో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అనేసి మనం అక్కడికి వెళ్తాం. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరు పాజిటివ్ మైండ్ తోటి వస్తారు అక్కడికి, అమ్మవారిని దర్శించుకోవడం కానీ ఎవరైనా కానీ ఆ టెంపుల్ ఎనర్జీ అనేది ఉంటుంది. అలాగే పిరమిడ్ కూడా అంత ఎనర్జీ అండి. పిరమిడ్ అంటే ఒక పైరామిడ్, అగ్నితత్వంతో కూడి ఉంటుంది పిరమిడ్ అనేది. మన పిరమిడ్లో ఏది పెట్టుకున్నా కూడా మనకు అనేది ఖరాబ్ కాదండి. పిరమిడ్ అనేది ఆశమాస కాదండి. పిరమిడ్ అనేది ఒక కుల మతాలకు సంబంధించి కాదండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు సపోజ్గా క్రిస్టియన్స్ ఒక చర్చి ఉంది కానీ వాళ్ళు క్రిస్టియన్సే వెళ్తారు, కానీ ముస్లిమ్స్ ఒక మసీద్ ఉంది కానీ ముస్లిమ్సే వెళ్తారు, కానీ పిరమిడ్ దేవాలయం ఉంది ఒక హిందువులే వెళ్తారు. కానీ పిరమిడ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు వెళ్ళాలండి, కుల మత భేదాలు సంబంధం లేదు. ముసలి వాళ్ళు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అందరికి వెళ్ళేదే పిరమిడ్ అండి. ఒకసారి పిరమిడ్ గట్టి క్లాప్స్ కొట్టుకున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ కామధేను పిరమిడ్ ధ్యాన కేంద్రానికి విచ్చేసిన ఈ కాలనీ వాసులు, ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిన పెద్దలందరికీ ముందుగా నా ధ్యాన నమస్కారాలు. నా పేరు బ్రహ్మయ్య. నేను వృత్తిరీత్యా టీచర్గా చేశాను, లాస్ట్లో హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయిపోయాను. నాకు పత్రిజీ గారితో చాలా అనుబంధం ఉంది. నేను ఫస్ట్ ఇక్కడికి ఈ కాలనీకి వచ్చినప్పుడు శ్యామ్ సుందర్ గారు
ఉన్నారు. ఆ శ్యామచంద్ర గారి దగ్గర క్లాస్ పెట్టారు. ఆ క్లాస్కి పత్రిజీ గారు వచ్చేసారు. ఆ క్లాస్కి వెళ్ళాను. ఆ క్లాస్లో సార్ తోటి కలిసి ధ్యానం చేసాము. చేసిన తర్వాత లాస్ట్లో వాళ్ళ హ్యాండ్ ఇచ్చారు. హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఇక ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది ఆ హ్యాండ్. ఇక అదేవిధంగా నేను వృత్తిరీత్యా టీచర్గా చేసేటప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉండేది. ఏజెన్సీలో చేస్తే తినడానికి తిండికి వస్తారు కానీ పిల్లలు ఎగిరిపోతారు అడవిలో. నాకు చాలా ప్రాబ్లం ఉండేది. సారు ఒకసారి అన్నాడు, పిల్లలకు కూడా ధ్యానం నేర్పించవచ్చు అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇదంతా 2004లో జరిగిన మాట నేను చెప్పేది అన్నమాట. వెళ్ళాను. అప్పుడు ఎలా ఉండేదంటే స్కూల్స్లో కొట్టంది చదువు రాదు అని పేరెంట్సే చెప్పేవాళ్ళు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని. అట్లనే నేను ఈ ధ్యానాన్ని ఏం చేశానంటే కళ్ళు మూపించి ఒక 5-10 నిమిషాలు భయపెట్టి చేయిస్తే పిల్లలు స్కూల్లో నుంచి వెళ్ళేవాళ్ళంతా ఒక 10 రోజుల కల్లా మేము కూర్చున్నారు. ముందు డిసిప్లైన్ వచ్చింది స్కూల్స్లో. ఆ తర్వాత సబ్జెక్ట్ మీద కూడా చెప్తున్నాం కదా, చెప్పినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి చిన్నపిల్లలు గోల్ చేస్తారు, పెద్దోళ్ళు కూడా గోల్ చేస్తారు. పెద్దోళ్ళు అడుగుతున్నారు అప్పుడు ఏమని, సార్ పిల్లలు గోల్ చేస్తున్నారు, అదేంద్రా మీరే గోల్ చేసి మీరే ఈ విధంగా చేసేవాళ్ళు మీరేంది అడుగుతున్నారంటే, మీ ధ్యానం చేయించిన తర్వాత మాకు ఎలానో అనిపిస్తుంది సార్, డిసిప్లైన్గా ఉండాలా అనిపించింది అని చెప్పాడు. ఆ తర్వాత నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చి స్కూల్స్ ఉన్నాయన్నమాట. సారు ఎప్పుడు వచ్చినా కూడా నేను 6 జిల్లాల్లో తర్వాత స్కూల్ నుంచి ఐటీడే అనే ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో నన్ను 6 జిల్లాల పరిధిలో ఏఎం అంటే అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్గా చేశారు. సార్ని అడిగేవాడిని, ధ్యానం చెబితే ఎవరు వింటం లేదు సారు, ఏంటని అడుగుతున్నారని అన్నాడు. ఆ తర్వాత ఏం చేశానంటే, నువ్వు పోయి ఏజెన్సీలో అడవిలో చెప్పమన్నాడు. నేను అదేవిధంగా పోయాను. వాళ్ళు ఏజెన్సీ పీపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు ఏది చెబితే అది బాగా గ్రహిస్తారనమాట. ఆ రకంగా నేను ఏజెన్సీలో 6 జిల్లాల పరిధిలో నాకు ఆఫీసర్ ఇచ్చేసరికి దాదాపు 278 స్కూల్స్ ఉండేదన్నమాట. అయితే నేను వెళ్ళేటప్పుడు ఈ పిరమిడ్ క్యాప్లు ఉన్నాయి కదా, అవి కొనుక్కొని వెళ్తే నన్ను అన్నారు, ఏం సారు టోపీ పెట్టుకొని వచ్చారు, టోపీ సారు అని పిలిచేవాళ్ళు అనమాట. ఆ రకంగా నేను ఇప్పుడు తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి ఆడకపోయినా కూడా అప్పుడు టోపీ పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు టోపీ చేస్తే నువ్వేం సార్ టోపీ తీసావు అనేవాళ్ళు అనమాట. ఆ రకంగా ధ్యానాన్ని స్కూల్స్లో, కాలేజెస్లో అన్ని చోట్ల నేను ధ్యాన ప్రచారం చేశాను. ఇప్పుడు కూడా రిటైర్డ్ అయ్యి కూడా 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలలో కూడా మా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ కూడా తిరిగి అప్పుడప్పుడు క్లాసులకు వెళ్ళి క్లాసులు చెప్తుంటాను. నేను అదిగాక యోగా మాస్టర్ని. యోగాతో పాటు ధ్యానాన్ని కూడా క్రోడీకరించి ప్రతి స్కూల్లో కూడా చెప్తూ ఉంటాను. ఆ విధంగా ధ్యానాన్ని నేను డెవలప్ చేస్తూ ఇప్పుడు కూడా ధ్యానంలో ఉన్నాను. అదేవిధంగా ఈయన 2004లో 5లో అప్పుడు వచ్చాడు. అంటే టీచర్ వృత్తికి వచ్చి ఎప్పుడు వచ్చాడంటే 2004లో వచ్చాడు. ఆ 2004లో వచ్చిన తర్వాత ఫస్ట్లో మా ఇంటి దగ్గర 2004లో ధ్యాన యజ్ఞాలు జరిగినాయి. అవి అయిపోయిన తర్వాత మేము ధ్యాన క్లాసులు స్టార్ట్ చేసాం మా ఇంటి ఎదురుగా సాయిబాబా గుళ్ళు. అప్పుడు ఈ సార్ వచ్చాడు అనమాట. ఈ సార్ వస్తే నేను టీచర్నే సారు అని చెప్పాడు. అప్పుడు జాయిన్ అయ్యాడు అనమాట. అట్లా ఈ సార్ కూడా నాతోటి కలిసి ధ్యానం ప్రచారం చేశాడు, ధ్యానంలోకి వచ్చాడు. పత్రిజీ గారు మేము కూడా చాలా ఫోటోలు కూడా మేము ఇద్దరం కలిసి తిరిగేవాడు. సార్ కూడా ఎప్పుడు కనపడ్డా కూడా పిలిచి ఆప్యాయతగా పలకరించేవాడు. అయితే ఈరోజు ఈ పిరమిడ్ అనేది ఎందుకు వచ్చిందంటే, నేను పిరమిడ్ కట్టాలనుకున్నా శ్రీశైలంలో. నాకు చాలా భయం సార్ను చూస్తే. సార్ ఎప్పుడూ కూడా ఎవరినో ఒకరిని వామిస్తానే ఉంటాడు. ఆ భయంతో ఒకసారి ఒంగోలులో క్లాసులను అడుగుతుంటే దగ్గర పోతే పిలిచాడు, స్వామి రమ్మన్నాడు. ఏంటో చెప్పమంటే నా లోపల ఏముందంటే పిరమిడ్ కట్టాలా అని ఉందన్నమాట. ఏంటి సంగతి చెప్పన్నాడు. పిరమిడ్ కట్టాలా స్వామి, ఎప్పటికి అవుతుందంటే 1 నెల అవుతుందంటే చేతిలో చెయ్యేసి నేను తప్పకుండా వస్తాను అని చెప్పాడు అనమాట. తర్వాత 1 నెల రోజులు తాడిన తర్వాత ఫోన్ చేశాడు స్వామి పిరమిడ్ అయ్యిందా, నేను ఎప్పుడు రావాలని ఆ విధంగా అడిగాడు అనమాట. అడిగి అంతన తర్వాత డేట్ ఇచ్చాడు. అంటే 2015 3వ తారీఖు డేట్ ఇచ్చాడు. సారే ఒకరోజు ముందు వచ్చేసాడు. వచ్చి మాట్లాడి శ్రీశైలంలో ఉండి మరుసటి రోజు వచ్చి ఓపెన్ చేసి అంతన వెళ్ళాడు. ఇక అక్కడి నుంచి ఇప్పుడు వరకు కూడా నా పిరమిడ్ దాదాపు అందరు మాస్టర్స్ వచ్చారు.
ఇక్కడ సీనియర్ మార్చర్స్ ఎవరు ఉండారు హైదరాబాద్లో, అక్కడ వాళ్ళంతా కూడా మా పిరమిడ్ను కంటిన్యూగా నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఎవరన్నా వచ్చినా కూడా అన్నదానం మరి ఏదైతే అక్కడ నడుస్తూనే ఉందన్నమాట. అలా నేను ధ్యాన ప్రచారం చేశాను. అదేవిధంగా నాకెందుకంటే పిరమిడ్ కట్టాలని కట్టాను, అది అయిపోయింది. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒక పిరమిడ్ కట్టాలని మా ఇంటి మీద కూడా ఒక పిరమిడ్ కట్టేశాను. అదేవిధంగా నేను ఇక మా నేటివ్ ప్లేస్ ఉంది, ఎప్పటి నుంచో మేము పుట్టింది బ్రహ్మంగారు మఠం మా ఊళ్ళో వెలిసింది కాబట్టి నా పేరు బ్రహ్మయ్య పెట్టారు. ఇక మా మదర్ కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉంది కాబట్టి అక్కడ ఒక బిల్డింగ్ కట్టుకున్నాము తోటలో. ఆ తర్వాత మా మదర్ బాడీ వెకేట్ అయింది. ఆ తర్వాత అక్కడ కూడా రీసెంట్గా మన చారి ఉన్నాడు, చారి బ్రదర్స్ చారి ఉండరు, వాళ్ళిద్దరిని దేశపోయి ఒక పిరమిడ్ కట్టేశాను. కాబట్టి ఇప్పుడు నేను 3 పిరమిడ్లు కట్టా, అటు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో 3 పిరమిడ్లు కట్టా. కాబట్టి ఈ పిరమిడ్ మీరు కూడా ఇంట్లో పిరమిడ్ ఉందంటే ఆ ఎనర్జీ వచ్చినట్టు నేను ఫీల్ అవుతా. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా పిరమిడ్లో పనుకుంటా. కాబట్టి ఆ పిరమిడ్ యొక్క విశిష్టత బాగుంది. కాబట్టి మీరు కూడా ఇంట్లో కట్టేటప్పుడు ఒక పిరమిడ్ ఎంతదన్నా కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు కట్టుకుంటారని నా ద్వారా అంటే నేను కట్టాను, నాకు ఎనర్జీ వచ్చింది. నాకు ఇప్పుడు 72 సంవత్సరాలు, నేను ఎక్కడికైనా తిరగలుగుతాను, ఎటైనా పోగలుగుతాను. ఆ ఎనర్జీస్ కూడా మీరు కూడా పిరమిడ్ కట్టుకొని పిరమిడ్లో ధ్యానం చేస్తే అలాగే నాలాగా మీరు కూడా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పూర్ణచంద్రరావు గారు. అందరికీ నమస్కారం అండి. నేను గత 20 సంవత్సరాలకి వెళ్ళి కూడా ధ్యానం చేస్తే కార్యక్రమాన్ని నా ద్వారా నిర్వహించడం జరుగుతుంది. మొదట 2005లో మా ఇల్లు అల్వాల్ వాటర్ ట్యాంక్ బ్యాక్ సైడ్ ఉంటుంది. రోజు విఘ్నేశ్వర గుడికి పోయి ఉంటుంది. అక్కడ ఒక షావుకారు చెప్పిన కరపత్రం దొరికిందని చెప్పేసి అంటే అప్పుడు భూదేవినగర్ 7 టెంపుల్స్లో 3 క్లాస్ విన్నాను జరిగింది. విజయ్ కుమార్ గారు రావడం జరిగింది. వెంటనే విఘ్నేశ్వర గుడిలో మరి జయరామ్ రెడ్డి గారి ద్వారా 41 రోజులు పెట్టినాము. వెంకటేశ్వర గుడిలో 40 రోజులు, పోచంగుడి 40 రోజులు పెట్టి మా ఇంటికాడ కాదు 13 సంవత్సరాలకి వెళ్ళి పెట్టి ఇప్పుడు బయట సెంటర్ పెట్టడం జరిగింది. మరి రోజు మార్నింగ్ 4 గంటలు రాత్రి 1 అవర్ ధ్యానం చేస్తున్నాము. మా సెంటర్లో మరి శనివారం, అమావాస్య, పౌర్ణమి 3 ఆదివారం కాకుండా సెప్టెంబర్ 23 3 అక్టోబర్ 11 డేస్ ప్రోగ్రామ్ పెడుతున్నాము. మరి అదేవిధంగా గాంధీ వర్ధంతి సందర్భంగా 3 రోజుల కార్యక్రమం పెట్టాము. ఎందుకంటే గాంధీ పుట్టినరోజు 2 అక్టోబర్, గాంధీ వర్ధంతి 30 జనవరి. గాంధీ గారి ఆశయం జంతువుని చంపేది మాంసం తినవద్దు. ఎస్పెషల్ సిటీలో 30-40 సెంటర్లో ర్యాలీ చేస్తారు. కానీ ఎస్పెషల్గా 2 అక్టోబర్ 30 జనవరి ఎందుకంటే మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్, గాంధీ గారి సేవాశ్రమంలో సంవత్సరం కూడా సేవ చేయొచ్చాడు, జైలుకి వెళ్ళి వచ్చారు. మరి ఆ ఉద్దేశంతో గాంధీ గారి ఆశయం, పత్రిక ఆశయం బట్టి మరి గత 15 సంవత్సరాలు కూడా 2 అక్టోబర్ 30 జనవరి ర్యాలీ చేయడం జరిగింది. అంతేకాకుండా జీవహింస మహాపాపం అని చెప్పి 1977 చట్టం ప్రకారంగా ఉన్నది, ఎవరు పాటిస్తలేరండి. మరి జీవహింస మహాపాపం అని చెప్పి పోలీస్ పర్మిషన్ తీసుకుని చౌరస్తాలు సెంటర్ పెట్టి జంతువుని చంపొద్దు కాన్సెప్ట్తో ధ్యానం చేసుకుని కరపత్ర పంచుకుంటూ మరి చేస్తున్నామండి. మరి సుమారు 5 సార్లు అల్వాలకు పత్రిక రావడం జరిగింది. మరి పత్రికారి ఆశయం మేరకు పత్రికారి మరి ఆశీర్వాద ప్రకారంగా నా ద్వారా కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుమారుగా ఇప్పటికీ 5 లక్షల మందికి నేను ధ్యానం నేర్పడం జరిగింది. ఇంకా మరి నా ద్వారా ఇంకో ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. మరి ఇప్పుడు ప్రత్యేకంగా మరి ఈ అల్వాలు వాసవి ఇంట్లో సెంటర్ తీసుకోవడం జరిగింది. ఎందరో పిరమిడ్ మాస్టర్స్ మరి ఆర్థిక సహాయకారం చేస్తున్నారు. మరి ఉదయం 8 నుండి రాత్రి 8 ఎవరు వచ్చినా ధ్యానం చేస్తాము, పుస్తకాలు ఇస్తాము, అకామిడేషన్, భోజనం వాళ్ళు పెడతాము. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను. శ్రీనివాసరావు గారు. అందరికీ శుభోదయము. ముందుగా పత్రిజీ గారు అక్కడ ఉన్నారు రైట్ సైడ్లో. అతని 2009కు ముందు నేను కుత్బుల్లాపూర్లో మీటింగ్ పెట్టారు. సో అక్కడ లైవ్లో చూశాను. సో త్రూ మోహన్ ద్వారానే వెళ్ళాం మేము. సో ఇప్పుడు మీరు పరిమళ గారు కదా, పరిణిత. సో మీకు కూడా ధన్యవాదాలు. అతని సంతానం కాబట్టి మీరు
మీరు కూడా అలాగే ఉంటారని అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఈ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసిన సంజీని మోహన్ రావు గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. దీనివల్ల మా హనుమాన్ నగర్ కాలనీకి మంచి పేరు వస్తుంది. ప్లస్ ఇక్కడ పిరమిడ్ దగ్గరగా ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. మనం దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడనే ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం వల్ల ఏం నష్టం అయితే లేదు, అన్ని లాభాలే ఉంటాయి, నష్టం మాత్రం ఉండదు. ధ్యానం చేస్తే ఏముంటుంది, వెళ్ళి అక్కడ నిద్రపోతారు, వచ్చేస్తారు. నిద్ర కాదు అది. ఆ ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత ఏందనేది ధ్యానంలోకే తెలుస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయండి, చేస్తూ చేస్తూ అదే అలవాటు అయిపోతుంది. అప్పుడు ధ్యానం గురించి తెలుస్తుంది. ఏదో 2 నిమిషాలు కళ్ళు మూసుకొని వీళ్ళు ఏమో చేస్తారు అనుకుంటే, నిమిషానికి కళ్ళు మూసుకొని అసలు ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత మనం ధ్యానం చేస్తుంటే మా పక్క నుంచి ఏం వెళ్ళింది, లారీ వెళ్ళిందా, బస్సు వెళ్ళిందా కూడా తెలియదు. అంత ధ్యానంలో ఉంటారు అన్నమాట వాళ్ళు. సో అది మినిమం ఒక 40 మినిట్స్ చేస్తారు. యాక్చువల్లీ నేను రామచంద్ర మిషన్ అభ్యాసిని 2004లో. తర్వాత 2011లో ఇక్కడికి వచ్చాను, మన బ్రహ్మ ఋషి పత్రిజీ దాంట్లో కొద్ది రోజులు ధ్యానం చేశాను. మళ్ళీ తర్వాత మోహన్ రావు గారికి కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యి మధ్యలో ఇది చేశాడు. ఈ ధ్యానం చేసే వల్లనే అతనికి తట్టుకున్నాడేమో అని నాకు అనుమానం. అది సరి అయిందైతే మోహన్ రావు గారు చెప్పాలి. అలాగే మన మిత్రులు బాలమల్ గారు ఇక్కడ రాలేదు, మా కాలనీ వాసి. అతను చిత్తాయ కాలనీ జనరల్ సెక్రటరీ, అతను రాలేదు. అతనికి కూడా ఆహ్వానం ఉంది, వస్తాడు అతను కూడా. అలాగే మనకు ఇక్కడ ధ్యానంలో ఎలాగైతే గురువు గారు, అలాగే మన తాటికొండ పట్టాభి గారు చాలా చెప్పారు, మాతాశ్రీ గారు. సో అతను పట్టాభి, తాటికొండ పట్టాభి 108 అంటే ఏంటంటే ఆపద్బాంధు కుయ్యి 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 అని వస్తుంది కదా వ్యాను, అలాగే అతనికి అందరినీ ఆదుకుంటాడు. మీరు పరిమళ మేడం గారు మీకే చెప్తున్నా ప్రత్యేకంగా, మాకు అలాగ ఉంటాడు మేడం. అక్కడ ఈ చుట్టుపక్కల ఊర్లకి ఎవరికి ఏదైనా కానీ ఆపద్బాంధుగా నిలబడతాడు. సో పటాభికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన పరమాత్మ గారికి, మోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక సీనియర్ మాస్టర్ వెంకటాపురంలో ఉన్నారు, అతను శ్యామ్ సుందర్ గారు వచ్చి తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కూర్చో. మాస్టర్ శ్యామ్ సుందర్ గారు, ఆయనే మొట్టమొదట పత్రిక గారిని చాలామంది గురువుల్ని కూడా ఇక్కడ ఆహ్వానించారు. సార్ రండి సార్, రండి సార్, ప్లీజ్ రండి. మేడం గారు పిలుస్తున్నారు. మీ యొక్క చిరు సందేశం ఇచ్చి మళ్ళీ మీ స్థానంలోకి వెళ్దురా, రావద్దు అని అనొద్దండి దయచేసి. థ్యాంక్ యూ సార్. సార్ ఇంట్లో చాలా కార్యక్రమాలు జరిపారు, పత్రిసారి కూడా వచ్చారు. ఆయన యాక్చువల్లీ ఈ వెంకటాపురానికి పునాది, అయితే ఆ స్ఫూర్తితో ఆయన కూడా వచ్చారు. థ్యాంక్ యూ సార్. మైక్ దగ్గర పెట్టుకోండి సార్. గురు బ్రహ్మ పత్రిసారికి, మైక్ దగ్గర పెట్టుకోండి. మరి ఆత్మబంధువులందరికీ నా నమస్కారాలు. నేను 2001లో ఈ ధ్యానంలో వచ్చాను. అందరు చెప్పిండేది నేనేం చెప్పాను, కానీ కొత్తగా అందరు చెప్పిండేది ఒకటే. ధ్యానంలో మనము ఎప్పుడైనా కానీ స్థిరమైన నిశ్చలమైన మనసుతోటి మన జీవితాన్ని సాగిస్తామని నేను చెప్తున్నాను. అనుభవాలు అందరూ చెప్తున్నారు, నేను చెప్పడం కొత్త ఏం కాదు, కానీ దీని నుంచి ఎన్నో అనుభవాలు ఉన్నాయి నాకు. కానీ నేను పత్రిసార్తోటి చాలా క్లోజ్గా ఉండడం అనేది బాలనగర్ నుంచి స్టార్ట్ అయింది. అది బాలనగర్ ఎన్ఎస్ఎస్ స్కూల్లో దాదాపు 1000 మంది మెడిటేటర్స్ తోటి క్లాస్ స్టార్ట్ చేశాము ఆ రోజు. తర్వాత ఇక్కడ వెంకటాపురం వచ్చాక మరి మా ఇంట్లో కూడా 40 డేస్ క్లాస్ కంటిన్యూగా నడిచేది. అనివార్య కారణాల వల్ల ఒక 9 ఇయర్స్ బ్యాక్ మరి ఆ క్లాస్ని నేను తీసేసాను. ప్రతి మండే మా ఇంట్లో ఉండేది క్లాస్. అది సార్ కూడా మా ఇంటికి వచ్చారు. క్లుప్తంగా చెప్పడం ఏమంటే, ధ్యాన స్థితిలో మనం ఉన్నప్పుడు ఏ పరిస్థితినైనా మనము నిలదొక్కుని నిశ్చలంగా ఉండగలం. నేను చెప్పడం ఇంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా ఇక్కడ ఒక ధ్యాన ప్రచారకర్త చిలకయ్య గారు ఉన్నారు.
ఆయన అలియాబాద్ సామీర్పేటలో చేస్తుంటారు. అతనికి చెప్పకుండా ధ్యాన ప్రచారం చేస్తారు. ఆయన కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. చిలకయ్య గారు తదనంతరం బాలమల్లేశ్వర గారు కూడా మమ్మల్ని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. తదనంతరం చిలకయ్య గారు సార్ కొంచెం వేగంగా రండి సార్ ప్లీజ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభకు విచ్చేసినటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు. నేను 4 సంవత్సరాల అవుతుంది ధ్యానంలోకి వచ్చి. నేను మామూలుగా ఆటో డ్రైవర్నండి. మనకి ఇప్పుడు గజ్వేల్ పిరమిడ్ సొసైటీ నుంచి వ్యాన్ మనకు ఇవ్వడం జరిగింది. దీనికోసము ఎవరైనా మాస్టర్లు మా దగ్గర తక్కువ ఉన్నారు, ఎక్కడైనా వెళ్తూ ఉన్నాము, ప్రచారం కోసం ఎప్పుడైనా వెహికల్ సిద్ధంగా ఉంటుందండి. దయచేసి నా నంబర్ కావాలంటే తీసుకోండి. ప్రచారం కోసం నిరంతరం ప్రతిరోజు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి కొంచెం నాకు ఇప్పటిదాకా ఎక్కడ స్టేజ్ మీద మాట్లాడలేదు. ధ్యాన ప్రచారమే సార్. నేను నా 54 సంవత్సరాల జీవితంలో ఈ 4 సంవత్సరాల నుంచి ఆనందంగా అద్భుతంగా ఉన్నాను సార్. ఈ ఆనందాన్ని ఎంతోమంది తెలుసుకోవాలి, తెలియజేయాలనే ఒక ఆరాటంతో, ఉబలాటంతో చాలా వరకు ఆంధ్ర తెలంగాణ కూడా తిరుగుతూ ఉన్నాను. కాబట్టి ప్రచారమే ధ్యేయంగా పెట్టుకున్నాను. దానికోసం ఏ మాస్టర్లైనా హెల్ప్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అదే మిత్రులు బాలమల్లేశ్వర గారు ఉపాధ్యాయులు రావాల్సిందిగా కోరుతున్నాము. అమలమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. హలో, దయచేసి నంబరు చెప్తాను. ఒకవేళ మనకు వ్యాన్ ఉందండి. మనం చేయాల్సిన పని సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరిని ధ్యానంలోకి తీసుకురావడమే నాకు అర్థమైంది. కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా ధ్యానం చెప్దాము. నంబర్ ఎవరైనా తీసుకోండి, రాసుకోండి కొంచెం మన వ్యాన్ గురించి. 830 సార్ దగ్గర కూడా నంబర్ ఉంది. 830-959-7539 నా నంబరు. చిలకయ్య నా పేరు. కొంతమందికి తెలుసు. నా నంబర్ తీసుకోండి. ప్రచారం కోసం ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాలమల్లేష్ గారు తన అమలమైన సందేశం ఒక 3 నిమిషాలు ముగించమని కోరుతున్నాను. ధ్యాన పితామహ సుభాష్ పత్రిజీ గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు సంజీవిని మోహన్ రావు దంపతులు ఈరోజు ఇక్కడ పిరమిడ్ని నిర్మించి మనందరినీ కూడా ఏకంగా చేసి మనందరగా ధ్యానులం, మాస్టర్లం, మనందరగా ధ్యానంలో ఉండి ఆ యొక్క ధ్యానంలో ఉన్న మంచిని మనం స్వీకరించి మేడం పత్రిజీ గారి కూతురు గారు వచ్చారు. చాలా సంతోషం మాకు అందరు కూడా. ఈ యొక్క నిజంగా సార్ అన్నాడుగా మన పూర్ణచంద్రరావు గారు సారు, అతను కూడా ఆ ధ్యాన కేంద్రం నేను ఎప్పుడు పోయి అక్కడ ఉండేవాడిని. కుత్బుల్లాపూర్లోను, యాప్రాల్, చింతల్ ఇలాంటి ప్రదేశాల్లో ధ్యాన కేంద్రాలు ఉండి మోహన్ రావు సార్తో నేను తిరిగి ప్రత్యక్షంగా పత్రిజీతో మేము తిరిగిన మనుషులు మేము అందరికి 2005 నుంచి నేను కుత్బుల్లాపూర్లో హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు చింతల్కి వచ్చిన రోజుల్లో నేను సార్తో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడి చాలా అతనితో సంబంధం ఉండి మోహన్ రావు సార్ కూడా మమ్మల్ని ఈ యొక్క ధ్యాన కేంద్రంలో చేసినందుకు నాకు ఒక ఆరోగ్యం బాగాలేకుండా ఉండి నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది మేడం. నేను ధ్యానం చేస్తూ అతన్ని నమ్ముకుంటూ మరి అక్కడ నేను ఆపరేషన్ పోయినా. ఆ తర్వాత ఇక పత్రిజీ సార్ని గుర్తు చేసుకుంటూ ధ్యానంలో ఉండి నేను ఆపరేషన్ అయింది. నేను ఇప్పుడు గవర్నీయులు మహాధ్యాని శాస్త్రి నోరి అయ్యగిరి శాస్త్రి గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. నోరి అయ్యగిరి శాస్త్రి గారు. నాకు ఆపరేషన్ అయ్యి ఈరోజు మంచిగా ఉండి ధ్యానంలోనే ఉన్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానాన్ని ఉండి ధ్యానంలో ఉన్న లాభాలని పొందాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఇక్కడ మన మధ్యలో స్త్రీమూర్తులు చాలామంది ఉన్నారు. అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంటికి వెలుగు స్త్రీ. అదే కానీ ఆ స్త్రీయే కానీ ధ్యానం అయితే
ధ్యాని అయితే జగత్తుకే వెలుగు అవుతారు, ఎందుకంటే మొత్తం ప్రపంచమే మారుతుంది. అయితే అదేవిధంగా ఇక్కడ మాకు చాలామంది సిస్టర్స్ ఉన్నారు. ఇక్కడ ఒక కార్యక్రమం దీని నుండి ఉడ్డానం లక్ష్మి గారు తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిగా కోరుచున్నాం. రండి. లేని పక్షంలో మన యొక్క పత్రికారి సమకాలికులు నోరి అగ్రివ శాస్త్రి గారు తమ అమూల్య సందేశం ఇవ్వాల్సిగా కోరుచున్నాం. ధ్యానులందరికీ నమస్కారం. మరి పత్రికారి వాళ్ళ అమ్మాయి వచ్చింది, చాలా సంతోషం. మేడం ఏం చేసేదంటే కర్నూలు పిరమిడ్లో పడుకునేవాళ్ళు చాలామంది, కొంతమంది వాళ్ళని వచ్చి లేపేది, మాట పడుకోకూడదు ఇక్కడ అని చక్కగా లేపేవాళ్ళు. చక్కగా కర్నూలు పిరమిడ్లో పడుకునేవాళ్ళు కొంతమంది ధ్యానులు, వాళ్ళందరినీ మేడం వచ్చి లేపేది. సరిపోతుంది. అయితే మేడం వచ్చి వాళ్ళందరినీ లేపితే మాకు చాలా హ్యాపీగా ఉండేది, ఎందుకంటే పడుకుంటే అడ్డంగా ఉండేది. సరే, నేను యాక్చువల్లీ ఏంటంటే పత్రికారితో చాలా కాలం సాన్నిహిత్యంగా ఉండేవాడిని, అన్నీ ఆయన గమనిస్తుండేవాడిని, ఏమేం చేస్తున్నారు ఏంటి సంగతులు. అద్భుతమైన మనిషి. ఆయన వల్ల నాకు ఏం జరిగింది అంటే చాలా పుస్తకాలన్నింటినీ కూడా చదివించేవాడు. ఆయన ఇండైరెక్ట్గా చదివించేవాడు, డైరెక్ట్గా చెప్పేవాడేం కాదు. నేను పలానా పుస్తకం చదువుతున్నానంటే ఆయన వెంటనే దాని గురించి చెప్పేవాడు మొత్తం అంతా కూడా. అద్భుతమైన విషయం అన్నమాట. అయితే స్వాధ్యాయం ఇప్పుడు మీకు తెలిసిన సంగతి, ధ్యానంలో 3 పార్ట్స్ ఉన్నాయి మొత్తం మీద. ధ్యానం చేయాలి, తర్వాత స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవాలి, మంచి పుస్తకాలన్నీ చదవాలి, తర్వాత మీరు సజ్జన సాంగత్యం చేయాలి. మరి వీటి మూడిటి వల్ల డెఫినెట్గా ఇది ఉంటుంది, మనకు డెఫినెట్గా మేలు ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు లేటెస్ట్ బుక్ ఏంటి అంటే నా దగ్గర ఉన్నది అమృత దర్శనం. విశ్వపతి గారు రాసింది అమృత దర్శనం. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని దాంట్లో ఉన్న విషయాలు చెప్తాను. నాది సబ్జెక్ట్ యాక్చువల్లీ స్వాధ్యాయం అన్నమాట, ఎక్కువ పుస్తకాలు చదవటం అని. దీంట్లో విశేషం ఏంటంటే విశ్వపతి గారు ఇప్పుడు ఉన్నారు, ఆయన మీరు ఎవరన్నా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు, ఆయన నెంబర్ అంతా కూడా ఉంది. ఆయన అనేది ఏంటంటే, ఒకసారి ఆయన సెక్రటేరియట్ దగ్గర నుంచి కారులో వెళ్తున్నాడు, ఎవరో విశ్వపతి గారు వెళ్తుంటుంటే అనుకోకుండా ఒక ముష్టివాడు వచ్చాడు. వాడు ఎట్లా ఉన్నాడంటే పైనంతా కూడా చక్కాలు చినిగిపోయి దుమ్ము కట్టుకొని ఉన్నాడు అన్నమాట. ఈయన కారు ముందర ఒక లేడీ, ఒక ఆమె హాయిగా దర్జాగా కూర్చుంది, ఇట్లా వెళ్తున్నది అన్నమాట విశ్వపతి గారు. ఈ ముష్టివాడు రాగానే ఈయనకి విశ్వపతి గారికి విశేషం ఏంటంటే మనిషిని చూడంగానే వాళ్ళ యొక్క జన్మలన్నీ తెలిసిపోతూ ఉంటుంది ఆయనకి. ఆయన ముష్టికి వచ్చిన వాడిని చూస్తే ఆశ్చర్యపోయాడు. వీడు కొంతకాలం కిందట వీడి రాజు. ముందర వెళ్తున్నదే ఒక ఆమె కారులో హాయిగా దర్జా కూర్చొని, ఆమె వీడి భార్య. ఆ భార్యకి కానీ ఈ రాజుకి కానీ పూర్వజన్మ జ్ఞానాలు లేవు. కానీ విశ్వపతి గారికి తెలిసింది. మరి వీడు ముష్టోడు ఎందుకు అయ్యాడు, ఆమె చక్కగా ఎందుకు కారులో వెళ్తుందంటే, ఈయన రాజుగా ఉన్నప్పుడు చాలామందిని హింసించాడు అన్నమాట. వాళ్ళ భార్య మాత్రం అట్లా చేయకుండా తనకు చేతనంత వరకు సహాయం చేస్తూ ఉండేది ఇతరులకి అన్నమాట. ఆమె ఏమో ఈ జన్మలో ఏమైంది, ఆమె అద్భుతంగా కారులో ఆనందంగా ఉంది. వీడు మాత్రం వీడి బాధించినందుకు కాదు వీడు ముష్టోడయ్యాడు. ఈ విధంగా ఆయనకి కొన్ని కొత్త విషయాలు కూడా నాకు తెలిసింది. కొంతమంది బ్రాహ్మిన్స్లో చక్కగా విభూతి పెట్టుకుంటారు, కుంకుమ పెట్టుకుంటారు, అన్నీ పెట్టుకుంటారు. ముస్లిమ్స్ని ద్వేషిస్తూ ఉంటారు కొంతమందిని చూశాను నేను. అనవసరంగా అంటే ఇప్పుడు వాడు ఏమైనా చేస్తే కాదు, ఒట్టిగా ద్వేషిస్తూ ఉంటారు, నేను చూశాను. ఈయన ఏమంటాడంటే ఒక ఆయన్ని చూసి, అరే వీడు ముస్లిం శ్రోత్రీయమైన పండితుడు మాట, బాగా ఇంత బొట్టు పెట్టుకొని ఇంత విభూతి పెట్టుకొని ఉంటాడు. అరే వీడు ముస్లిం ఈ పాత జన్మలో క్షత్రియుడైన బ్రాహ్మడు, వీడు అనవసరంగా ద్వేషించాడు, ఏం చేశాడో తెలియదు, కానీ ఈ జన్మలో వీడు ముస్లిం అయ్యాడు. అంటే ఏంటి, మీరు ఎవడు ముస్లిం అవుతాడు. అందుకే నేను మా పత్రికారి దగ్గరికి వచ్చేప్పుడు నాకు హాయిగా ఫలానా రిలీజియన్ అనే మాట ఉండేది కదా ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు. నాకు
మా దాంట్లో క్రిస్టియన్స్ వచ్చేవాళ్ళు, ముస్లిమ్స్ వచ్చేవాళ్ళు, తర్వాత హిందూస్ వచ్చేవాళ్ళు, అందరూ వచ్చేవాళ్ళు. ఎంత ఆనందంగా జరిగేదంటే రోజు కూడా ఒక్కొక్కసారి నలుగురు ఎదురుగానే ఉండేవాళ్ళు ఆయన చెప్తున్నప్పుడు. ఆయన విశేషాలన్నీ చెప్తూ ఉండేవాడు. ఆయన ఇంకొక పెక్యులారిటీ ఏంటంటే ఒక విషయం చెప్పేవాడు ఆయన. ఒకసారి చెప్తూ నేను నీకు చెప్తున్నాను ధ్యానం గురించి, అది నేనేదో నిన్ను ఉద్ధరించడానికి చెప్పట్లా, అది నాకు ఆనందం, చెప్పడం నాకు ఆనందం. మరి నువ్వెందుకు వింటున్నావు? నన్ను ఉద్ధరించడానికి వింటున్నావా? కాదు, నీ ఆనందం కోసం వింటున్నావు నువ్వు. అంటే ఏంటి? దీనివల్ల ఏమవుతుందంటే చెప్పేవాడికి బాగా గర్వం రావటం కానీ, వినేవాళ్ళకి కానీ ఇట్లా ఉండదు మాట. చక్కగా నిగర్వి అయిపోతారు మాట చక్కగా. ఈ విధంగా ఇప్పుడు పత్రికారి అనగానే ఏమవుతుందంటే, మీకు పత్రికారి పిక్చర్ పూర్తిగా కావాలంటే మీకు పత్రికారితో సాన్నిధ్యంగా ఉన్న వాళ్ళందరితో మాటలు వింటే మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పరిణితి మేడం ఉంది, ఆమె వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉండేవాడు అవన్నీ మనకు తెలియదు. యాక్చువల్లీ స్వర్ణమాల మేడం కొన్ని విషయాలు చెప్తూ ఉండేది. ఆమె చాలా విశేషాలు చెప్పేది. దానివల్ల కొంతవరకు మాకు ఐడియా వచ్చేది. ఇంకోటి ఏంటంటే చాలామందికి పూర్వజన్మ జ్ఞానం కలుగుతూ ఉంటుంది. అయితే మన దాంట్లో కూడా జ్ఞానులకు కూడా పూర్వజన్మ జ్ఞానం అనేది కలుగుతుంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ పూర్వజన్మ జ్ఞానం అనేది కన్ఫర్మేషన్ కావాలి మీకు. ఒక పుస్తకంలో మీరు పుస్తకం పేరు నేను చెప్పలేకపోయినా ఆ పుస్తకంలో ఒక మాట అంటాడు ఒక ఆయన. నీవు ఒక ఆమె దగ్గరికి వెళ్తాడు, మామూలుగా ఆఫీసులో పనిచేస్తున్నాడు, ఒక ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తాడు మాట ఆయన, నీవు కొన్ని జన్మల కింద నువ్వు ట్రైబల్లో అంటే కొండ జాతి ఉంటారే వాళ్ళ ట్రైబల్లో మంత్రగత్తెవి అని అంటాడు మాట. ఐ డోంట్ బిలీవ్ ఇట్ అని అంటుంది ఆమె. అంటే ఈయన కన్ఫర్మేషన్ చెప్తాడనమాట. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఒక యంత్రం వేస్తున్నావు, త్రికోణాకార యంత్రం వేస్తున్నావు, నీకు ఆ యంత్రం ఎక్కడి నుంచో రాలేదు, కానీ నువ్వు వేస్తూనే ఉంటావు. ఖాళీగా ఉన్నప్పుడు పిచ్చికీతలు గీస్తూ ఉంటారే అటువంటిప్పుడు నువ్వు యంత్రం వేస్తున్నావు, అవునా కాదా అంటాడు. సరిగ్గా రావట్లేదా? దూరమా దగ్గర పెట్టను. ఆ యంత్రం వేస్తున్నావు కాబట్టి నువ్వు నీకు తెలుసా అంటాడు. అవునవును, నేను అనుకోకుండా వేస్తాను, ఆ యంత్రం ఎక్కడి నుంచి కూడా నేను తీసుకోలేదు, నా ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, అనుకోకుండా అట ఖాళీగా ఉన్నప్పుడు అట్లా వేస్తుంటాను అంటే అదే ఆ యంత్రమే నువ్వు పూర్వజన్మలో మంత్రగత్తవి అంటే పూర్వజన్మ ఈ నెక్స్ట్ లాస్ట్ జన్మని కాదు, అంతకుముందు జన్మలో ఒక మంత్రగత్తవి, నువ్వు పూజారిని ఎక్కడ అని చెప్పాడు. అంటే కన్ఫర్మేషన్ కావాలి మనకి. అంతే తప్ప నేను పూర్వజన్మలని పలానా వాడిని అనగానే ఒకసారి పత్రికారి దగ్గరికి వచ్చి ఒక శిష్యుడు వచ్చి అన్నాడు, సార్ నాకు జన్మల్లో నేను పూర్వజన్మలో సిద్ధప్ప అని నాకు వచ్చింది సార్. ఈ సిద్ధప్ప అనేది మీకు తెలిసే ఉంటుంది. ఆ సిద్ధప్ప అనేది అని నాకు జ్ఞానం వచ్చింది అని అనిపిస్తే, అరే ఈ చెక్ యువర్ సెల్ఫ్ అన్నాడు. అంటే ఏంటి, వీడికి సిద్ధప్ప అయినప్పటికీ గర్భం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లా ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మమ్మల్ని అందరినీ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత మీకు పత్రికారి తమాషా ఏంటంటే ఆయన ఒకసారి అడిగాడు, ఏమయ్యా నీకు తులసి దళం ఎట్లా ఉందయ్యా అన్నాడు. తులసి దళం పత్రికారు రాశారు. రాస్తే నేనేమంటా అంటే నేను నిర్మమాటంగా నాకు ఏది ఉన్నదేదో అభిప్రాయం చెప్పేవాడిని. సార్ ఏం సార్ అట్లా ఉంది, హిమాలయ యోగుల్లాగా ఉంటుంది అనుకున్నాను నేను అని అన్నా. ఓకే అన్నాడు. ఇంకోసారి మాట్లాడలేదు దాని గురించి. అంతే నాకు అట్లా అనిపించింది అనుకోండి. ఆయన ఈజీగా తీసుకున్నాడు. ఆ విధంగా మనకి చాలా విషయాలు సుమారు పత్రికారి దగ్గరికి రావటం వల్లే నేను వందల వేల పుస్తకాలు చదివాను అనమాట. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు దయానంద సరస్వతి అని ఆర్య సమాజ ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే ఈ పూజలు జపాలు అగర్తలు అంటే మీకు తెలిసిందే ఉంటుంది, పెద్ద అగర్తలు అని అన్నాడు. ఈ మాట మన జ్ఞానంలో చాలామంది ఇది దయానంద సరస్వతి ఇట్లా అన్నాడు అన్నాడు. నేను ఏం చేశానంటే దయానంద సరస్వతి రాసిన పుస్తకాలన్నీ తీసుకొచ్చా ఇంటికి. నేను రామలింగారెడ్డి గారు ఇద్దరం అది పుస్తకాలన్నీ పట్టుకొచ్చాం. మా ఫ్రెండ్ రామలింగారెడ్డి గారు వెళ్ళి పట్టుకొస్తే ఆ పుస్తకాలన్నీ చదివాను నేను.
ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పత్రికారు అంటాడు మాస్టర్ విల్ మేక్ మాస్టర్స్ అని. అంటే ఏంటి అర్థం? ఆయన ఏదో అనంగానే వాడి మాట పట్టుకొని వేలాడటం కాదు మనం. ఆయన ఏం చెప్పాడు పూర్తిగా అంత విషయం తెలుసుకోవాలి మనం. అందుకని మాస్టర్ విల్ మేక్ మాస్టర్స్ అంటే పత్రికారికి భలే ఇష్టం ఈ మోడింగ్ అంటే. మాస్టర్ గురువు శిష్యుడు అంటే ఇష్టం లేదు ఆయనకి. అట్ట అంటం ఇష్టం ఉండదు ఆయనకి. గురువుల్ని తయారు చేయాలి. గురువుల్ని తయారు చేయటం అంటే గురువులు అంటే ఇట్లా మనం ఏం చేయాలంటే ఒక సబ్జెక్టు గురించి పూర్తి అవగాహన ఉండాలి. సో దయానంద సరస్వతి ఏం చెప్పాడు అనేది నాకు అర్థమైపోయింది. దయానంద సరస్వతి చెప్పిన దాంట్లో కొద్దిగా తీసుకున్నారు వీళ్ళు, అంతే తప్ప పూర్తిగా తీసుకోవాలి. దయానంద సరస్వతి హోమాలు చేయాలి, అవి చేయాలి, ఇవి చాలా చెప్పాడు వేదాల్లో ఉన్నది. తక్కిని ఇవి పట్టించుకునేవాడు. నో డౌట్. నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఈ పూజలు పురస్కారాల్లో కొంతమంది దాంట్లోనే పడతారు, కానీ దాంట్లో ఇరుక్కుపోతారు. అందరూ ఇరుక్కుపోరు, కొంతమంది ఇరుక్కుపోతారు. నా పర్సనల్ వ్యూ అది మాట. నా పర్సనల్ వ్యూ అది నా ఇతరులు అంగీకరించకపోవచ్చు. అట్లాగే మన ప్రతి విషయంలో కూడా అవతలవాడు ఏమైనా చెప్తే పత్రికారు చెప్పి శ్రవణం, మననం, నిధిధ్యాస, ఆత్మ సాక్షాత్కారం నాలుగు స్టేజెస్ ఉన్నాయి. శ్రవణం అంటే మీరు ఎట్లా వింటున్నారు, ఇది నిజమా కాదా మననం చేయాలి ఇంటికి వెళ్ళి. తర్వాత మీరు డిసైడ్ అవుతారు, ఓహో నిధిధ్యాస డిసైడ్ అయిపోతారు. ఇంకా డిసైడ్ అయిన తర్వాత దాంట్లోనే ఉండిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ పత్రికారిది ధ్యానం చెప్పాడు, శ్రవణం విన్నాం, మననం చేశాం, ఇది కరెక్టా కాదా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుతుర్లభ అని లలిత రహస్యనామం పారాయణలో ఉంది. అంతర్ముఖ సమారాధ్య అంటే ఏమిటి, అంతర్ముఖం అంటే ఏమిటి, ఈ పత్రికారి దగ్గరికి వెళ్తే తప్ప తెలియదు మనకి కథ. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ధ్యానం చేయటం అంతర్ముఖం అవుతుంది. ఆ విధంగా మనం శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసలు ఇది కరెక్ట్ కన్ఫర్మ్డ్. నేనే కన్ఫర్మ్ చేసుకున్నా, మన ధ్యానం అనేది చాలా గొప్పది. ఈ నిజానికి మనకి ఈ టైంలో మనకి ఇది దొరకటం చాలా అదృష్టం అన్నమాట. ఈ పత్రికారు దొరకటం, ఈ ధ్యానం దొరకటం చాలా అదృష్టం. ఈ టైం ఆ విధంగా ఈ నిజంగానే ఈయన ఎక్కడి నుంచో సప్త ఋషుల మండలంలోంచి ఎక్కడి నుంచో వచ్చాడు పత్రికారు. కాబట్టి ఆయన వల్లే మనం అందరం కూడా ఉత్తేజితమయ్యి మనం కూడా మంచి మార్గంలోకి వెళ్ళాం మనం అందరం కూడా. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా ఈ మార్గాన్ని విడనాడొద్దు. చాలా అద్భుతమైన మార్గం. మన అదృష్టం కొద్దీ పత్రికారు వచ్చారు ఈ భూలోకానికి, మనందరికీ కూడా జ్ఞానులు చేశాడు. మీరందరూ కూడా ఆయన్ని ఫాలో కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సారు పత్రికారితో చాలా సమయం గడిపారు ఆ అనుభవాలు పంచుకున్నందుకు. ఇక్కడ చాలామంది మాస్టర్స్ చాలామంది ఉన్నారు, మంచి అంటే వాళ్ళు ఏంటంటే హైలీ మోటివేటెడ్ పత్రికారి యొక్క స్పీచ్లు యొక్క మార్గంలో. అయితే నేను అందరికీ అంటే సమయం బట్టి అవకాశం తక్కువ ఉంటుంది. ఇక్కడ మాకు చాలామంది మహిళా సిస్టర్స్, ముఖ్య నల్ల రత్నం గారు మీ మిలిటరీలో పనిచేసేటప్పుడు వాళ్ళు మాకు చాలా ఆత్మీయులు. వాళ్ళ ద్వారా చాలామంది పరిచయం అయ్యారు. వాళ్ళ ద్వారా మరి చాలామంది అనమాట. ఇక్కడ ముఖ్యంగా మా సుజాత సిస్టర్ గారు ఉన్నారు, ఆమె కూడా బీజేపీ కార్యకర్త. ఆవిడ కూడా వచ్చి ఒక అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. బీజేపీ కార్యకర్త మహిళా ప్రెసిడెంట్ రండి, తప్పనిసరి రండి. మీరు ఎన్నో మోడీ గారితో కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ రావడానికి భయపడవద్దు, రండి ప్లీజ్ రండి. ఇది మామూలు ఇది వేదిక కాదు. ఈ వేదిక మీద రావాలంటే వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉంటే వస్తారు, లేని పక్షంలో రారు. రండి, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్ మీరు. అందరికీ నమస్కారం. నేను ఒకసారి పత్రిజీకి గారితో కలవడం జరిగింది పిరమిడ్లోన. ఒక్కసారి వెళ్ళినా కానీ చాలా మంచిగా అనిపించింది. కాకపోతే నాకు ఈ సమయము సరిపోతలేదు. నేను చేసిన కొన్ని పనుల వల్ల నాకు ఆ ధ్యానం అన్నయ్య ఎన్నిసార్లు చెప్పడం జరిగింది. దాని గురించి నాకు చాలా ఆలోచన అయితే ఉంది, కానీ దానికి సమయం నేను కేటాయించలేకపోతున్నాను.
ధ్యానర్షి కేటాయించి మన ఆరోగ్యాలు ధ్యానర్షి మెగా మురళి గారు వేదిక మీద రావాల్సిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. చెప్పండి, కంటిన్యూ. దీనికి మనం అలవాటు పడితే మన ఆరోగ్యం కుదురుపడుతుందని నాకు తెలుసు. మీరందరూ కూడా దీనికి ఫాలోఅప్ చేసి దీనికి ఆచరించాలని, ఇంకా కొన్ని విషయాలు మనం అందరం ఎన్నో పనులు చేయగలము. కాకపోతే ప్రతి మనిషి ఖాళీగా ఉన్న కన్నా ప్రతి మనిషి దేశానికి ఎంతో కొంత సేవ చేయాలా. ప్రతి విషయంలోన దేనికి సంబంధించిందైనా పర్వాలేదు. ఒక మనిషి అని పుట్టిన తర్వాత ప్రతి ఒక్క మనిషి ఏదో టైం వేస్ట్ చేయకుండా ప్రతి దీనికి సమయం ఇచ్చి ప్రజలకు ఎంతో కొంత సాయపడి మన కోసం మనం చేసుకుంటాం, ఎలాగో తప్పదది. కానీ ప్రజలకు కూడా ఒక సహకారం చేయాలనుకుంటే మన వల్ల ఏదవుతుందో అది కొంచెం సహకరించి మనం మనుషులకి ప్రోత్సహించి మనము కూడా దానిలో పాల్గొని ఉత్సాహంతో ప్రతి ఒక్కటి మన పని అని తీసుకొని చేయాలనుకుంటే మనం అంతా చేయలేనిది ఏమీ ఉండదు. నేను చాలా చేస్తున్నా. ఇంకా దీని గురించి నేను ఎప్పుడూ దీని గురించి మాట్లాడలేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతాను. నాకు అనేకమైన పదవులు ఉన్నాయి. దాని అన్నిటి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నేను ఇంకేం చెప్పలేను. దీని గురించి అన్నయ్య నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా నాకు నమస్కారాలు. థ్యాంక్ యూ అమ్మ, ధన్యవాదములు. ఇక్కడ చాలామంది మహిళా మనులు ఉన్నారు. ఎవరైనా మాట్లాడాలంటే రావచ్చు. ఇక్కడ మా యొక్క మా కోడలు వాళ్ళ అమ్మగారు నిలబడండి ఒకసారి. మీరేమైనా మాట్లాడుతారమ్మా ధ్యానం గురించి? రండి, వెల్కమ్, థ్యాంక్ యూ. వీళ్ళు కొత్తగా ధ్యాన ప్రపంచంలో వచ్చారు. వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ నుండి వచ్చారు. వాళ్ళు కూడా ధైర్యం చేసి మేము కూడా ధ్యానానికి చాలా బాగుంది, మొన్న కొడతాల్లో వచ్చారు, అవి చూసి ఇలాంటి ప్రపంచం ఎక్కడా చూడలేదు ఈ ధ్యాన ప్రపంచం అని వాళ్ళు చాలా అమోఘంగా వాళ్ళ యొక్క అనుభూతి చెప్పారు. మా ఆవిడ సిస్టర్ ఉషారాణి గారు మాట్లాడాల్సి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ కూర్చుని పెద్దలు అందరికీ నా ఒక నమస్కారాలు. ఉషారాణి, నా పేరు ఉషారాణి. మేము మోహన్ రావు గారు అబ్బాయికి మా పాపని ఇచ్చాము. అయితే ధ్యానం మాకు కొత్త అండి, కొంచెం నేర్చుకుంటున్నా. థ్యాంక్ యూ సిస్టర్, చాలా మంచి సందేశం ఇచ్చారు. అందరూ కూడా ధ్యానం నేర్చుకోండి, ఆవిడ చెప్పిన విషయం. ఇంకా ఇక్కడ ఒక మా మహిళామణి నిన్నే కలిశారు అక్కడ పార్కులో. పద్మశ్రీ మేడం గారు, ఆవిడ యోగా టీచరు, ఆమె కూడా తమ అమూల్యమైన సందేశం 3 నిమిషాల్లో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రామారావు గారు కూడా వచ్చారు, దయచేసి కూర్చోండి ఒక దగ్గర, మేము పిలుస్తాం కొద్ది టైంలో. మీ యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. హలో, అందరికీ నమస్తే అండి. నా పేరు పద్మశ్రీ. నేను కొన్ని సంవత్సరాలుగా యోగా చేస్తున్నాను. ధ్యానం అంటే నాకు తెలుసు. మాకు మండే టు ఫ్రైడే యోగా క్లాసెస్ ఉంటాయి, సాటర్డే మాత్రం మెడిటేషన్ చేస్తాము. ఈ ధ్యానం వల్ల ఏంటంటే మనకి హెల్త్ పరంగా అంతా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఏదైనా ఆందోళన కానీ లేదు ఏదైనా ఒత్తిడి లాంటివి ఉన్నా కూడా మనకి ఎంతసేపు వీలైతే అంతసేపు ఈ ధ్యానం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా కూల్గా బాగుంటుంది. అది చేసే మనం ఒక 10 నిమిషాలు అవ్వండి లేదా ఒక అరగంట అవనివ్వండి, ధ్యానం చేసుకుంటూ ఉంటే మనసు దాని మీద లగ్నం చేసుకొని చేస్తూ ఉంటే ఎలాంటి టెన్షన్స్ ఉండవు. నేనేంటంటే అనుభవంతో చెప్తున్నాను. ప్రతి శనివారం కూడా మాకు యోగా క్లాస్లో మార్నింగ్ మాకు కంపల్సరీగా ధ్యానం చేయిస్తారు మా మేడం. మాకు మెడిటేషన్ ఉంటుంది. దానివల్ల నాకు ధ్యానం అంటే ఏంటి అనేది నాకు బాగా తెలుసు, నేను చేస్తూ ఉంటాను కాబట్టి
యోగా క్లాసెస్ కూడా నేను అటెండ్ అవుతూ ఉంటాను. జగన్మాత టెంపుల్ దగ్గర నేను ఉండేది. సార్ నిన్నే కలిసారు. మార్నింగ్ అదేంటి వాకింగ్కి వెళ్తే అక్కడ కలిసి చెప్తే వచ్చాను. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మహిళలు ముఖ్యంగా ఈ ధ్యానములో భాగంగా రత్నం సిస్టర్ వచ్చి మాట్లాడగలరా? ఇంకెవరైనా మాట్లాడుతుంటే ముందుకు రావాల్సిగా కోరుతున్నాం. 3 నిమిషాలు రండి. శారదా సిస్టర్ రండి. అందరికీ అవకాశం ఇస్తాను, ఎందుకంటే ఈ వేదిక పత్రికారి వేదిక. థ్యాంక్ యూ మేడం. 3 నిమిషాల్లో తమ అమూల్యమైన సందేశం ముగించవలసి కోరుతున్నాం. ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఫ్యామిలీకి వేల కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. వేదికనికిన పెద్దలందరికీ, నా ముందున్న ధ్యానులందరికీ ధ్యానాభివందనాలు తెలియజేసుకున్నాను. నా పేరు మారం లక్ష్మీరెడ్డి అండి. మాది బోధన. నేను బోధన నుంచి వచ్చాను. గురువుగారు పుట్టిన ఊరు మా ఊరు ఒకటే. బోధనలో గురువుగారు పుట్టిన ఇంట్లో చాలా రోజులు సేవ చేసుకున్నాను. నా సుకృతంగా భావిస్తున్నాను, గత జన్మ సుకృతంగా. ఫస్ట్ నేను హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉండేవి. హెల్త్ ప్రాబ్లం వల్ల ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలో మా ఊర్లో సంగారెడ్డి సైడ్ నుంచి వేరే వాళ్ళు వచ్చి ఇట్లా పాంప్లెట్స్ పంచి ధ్యాన ప్రచారం చేయడానికి వచ్చారు. దాంట్లో నేను శివాలయంలో చిన్నప్పటి నుంచి శివ పూజ చేసేదాన్ని, బాగా ఇష్టం ఉండేది. అట్లా పూజ చేసేటప్పుడు నాకు దేవుడు కనపడాలని కోరిక ఉండేది. దేవుడు కనపడాలని కోరుకుంటే కళలో విగ్రహ రూపంలో దేవుడు కనిపించారు. కానీ పూజలు బాగా చేస్తున్నాక ఏదో వెల్త్గా ఉండేది, కొరవగా ఉండేది. ఇంకా ఏదో ఉంది మనసులో అట్లా అనిపిస్తూ ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత ధ్యాన పరిచయం అయింది. గురువుగారు వస్తున్నారు ఆ రోజని తెలిసింది. గురువుగారు ఇంటికి వెళ్ళాను. ధ్యానం చేసుకుంటుండగా గురువుగారు మార్నింగ్ వెళ్ళిపోతాను, నా ఎదురుగా 9:30కి వెళ్ళిపోతాను, నాకు కూర్చొని ధ్యానం చేయండి అందరూ అన్నారు. ముందు టిఫిన్ చేసి పెట్టండి నాకు అంటే, ఏం టిఫిన్ చేయాలి గురువుగారు అందరూ అడిగితే, నాకు దొడ్డరవ్వతో ఉప్మా చేసి పెట్టండి అంటే, వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు అక్కడ, మాకు రాదు చేయడం రాదు అన్నారు. అప్పుడు సుధా మేడం కూడా ఉన్నారు, పత్రిసారి వాళ్ళ అక్క, చిన్నక్క. అయితే ఆమె కట్ చేసి ఇచ్చారు. నేను చేస్తాను సార్ గురువుగారు నాకు వచ్చు అన్నాను. అయితే ఇంకేం మరి చేసి పెట్టు అన్నారు. అయితే టిఫిన్ చేసి పెట్టాను. చాలా బాగుంది మేడం అన్నారు, తిన్నారు. ఆ తర్వాత మార్నింగ్ వెళ్ళిపోతాను నేను, కొద్దిసేపు మెడిటేషన్ చేద్దామన్నారు. 9:30కి వెళ్ళిపోతా అంటే అందరూ మెడిటేషన్లో కూర్చోండి అన్నారు. 5 minutes మెడిటేషన్లో కూర్చున్నాము. 5 minutes చేస్తుండగా నాకు డీప్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు 1 week అయింది. కాలేజ్ దగ్గర రోజు ఒక అర్ధగంట ధ్యానం, అర్ధగంట సజ్జన సాంగత్యం ఉండేది. అట్లా 7వ రోజు గురుగారు రాగానే ఇంకా ఆయనకి ధ్యానం ఆయన ముందు కూర్చొని చేస్తుండే దేవుళ్ళందరూ కనిపించడం మొదలుపెట్టారు. నాకు అప్పుడు అసలు చాలా ఆనందం వేసింది. ఓహో ఇది కదా ఇన్ని రోజుల నుంచి నేను కోరుకుంది, నాకు కావాల్సింది ఇదే అని చాలా తృప్తిగా అనిపించింది. అప్పుడు గురువుగారు అడిగారు అందరిని ఏం కనిపించింది అంటే, అందరు తలా రకం మాకేం కనిపించలేదు, సెలయేర్లు రంగులు అని చెప్పారు. ఇట్లా దేవుళ్ళు కనిపించారు గురువుగారు అనగానే క్లాప్స్ కొట్టించారు. ఆనందం చాలా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యానం వదలలేదు. రోజుకు గొప్ప టాబ్లెట్లు వేసుకునే పరిస్థితి నాది. బెడ్ రెస్ట్ అని చెప్పారు. ధ్యానం పరిచయం కాకముందు 1 year ముందు నేను చనిపోతా అని డిసైడ్ చేశారు. బోధనలో పట్టుకోలేదు, నిజామాబాద్లో పట్టుకోలేదు, హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో సిజేరియన్ గర్భసంచి ఆపరేషన్ అయింది. అప్పటి తర్వాత 1 year తర్వాత నాకు ధ్యాన పరిచయం అయింది. ఆ తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంతా బాగుంది, చాలా ఎక్సలెంట్. గురువుగారు ఎప్పుడు వస్తున్నారు అని చెప్తే తర్వాత ఇది నేర్చుకున్న తర్వాత నేర్పియాలి అని, ఏ తెలిసే బి తెలిసేవి అని సార్ చెప్పారు కదా అని 2010లో నేను ధ్యాన పరిచయం అయిందండి. అప్పటి నుంచి ధ్యాన పరిచయం మరుసటి రోజు నుంచి నేను తర్వాత పిల్లలు చదువు మూలాన్ని హైదరాబాద్ రావాల్సి వచ్చింది. హైదరాబాద్ బొల్లారంలో సెంటర్ పెట్టాను. 4-5 సంవత్సరాలు అక్కడ నడిపించాను. ఆ తర్వాత పూర్ణచంద్ర సార్ పరిచయం అయ్యారు. ఆ సెంటర్లో కలిపేశాను. తర్వాత గురువుగారు బోధన వెళ్ళిపోండి అన్నారు. పిల్లలు చదువులు అయిపోయాక బోధన వెళ్ళిపో అన్నారు. ఆయన ఆర్డర్ వేశారు కదా, ఇక్కడ కిరాయికి ఇల్లు వెతికితే ఎక్కడ దొరకలేదు. బోధన వెళ్ళిపోగానే అది వెళ్ళిన రోజే కిరాయి ఇల్లు దొరికింది అక్కడ. మళ్ళీ అక్కడ ఇల్లు తీసుకొని కొన్ని రోజులు అక్కడ కంటిన్యూ చేశాను. ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్తుంటే వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ 50-50 అన్నారు కదా సార్ అని ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్ నుంచి ఇక్కడ వస్తున్నా వెళ్తున్నా పాంప్లెట్స్ 2000 పాంప్లెట్స్ కొట్టించుకుంటాను. ట్రైన్లో కానీ బస్సులో కానీ ఇంకా మనం పాంప్లెట్ పంచుకుంటూ ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యాన సజ్జన సంగత్యం దాని గురించి ఇంకొక గురువుగారు ఒక 2 నిమిషాలు గురువుగారి గురించి చెప్పాలి. మనకి గురువుగారు అంటే గురువులు అంటే చాలామంది గురువులు ఉంటారండి. ఈ 3 రకాల గురువులు ఉంటారు. బోధ గురువులు, బాధ గురువులు, సద్గురువులు. బాధ గురువులు అంటే వాళ్ళు ఫీజులు వసూలు చేస్తూ పూలదండలు వేయించుకొని మళ్ళీ వెయిటింగ్లో ఉంచుకుంటారు. వాళ్ళని డబ్బులు వసూలు చేస్తూ తిప్పించుకుంటారు. వాళ్ళ బాధ గురువులు. బోధ గురువులు అంటే వాళ్ళు బోధిస్తారు కానీ మనకి వాళ్ళు ఆచరించరు, మనకు బోధిస్తారు. సద్గురువులు అంటే మన బ్రహ్మర్షి పత్రిజీ లాంటి వాళ్ళేనండి.
వాళ్ళు ఆచరిస్తూ మనకు ఆచరింపజేస్తూ ఉంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ధ్యానం మర్చిపోలేదు, ధ్యాన ప్రచారం మర్చిపోలేదు. వీలైనంత వరకు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాను. నిజమైన గురువు ఎవరు అంటే ఈ ప్రపంచం మొత్తంలో ఇంతమంది గురువులు ఉన్నారు, కానీ ఎవరైనా మనకు ఆడవాళ్ళంటే స్పెషల్గా పెద్దపీట లేడీస్కి ఎక్కడో ఒంట్లో గడి తిప్పుకుంటూ ఉండాల్సిన మనల్ని మీరు కూడా పురుషులకి ఏం తీసిపోరు, తక్కువేం కాదు, రండి బయటికి రండి, అన్ని విషయాల్లో పాల్గొనండి అని బల్లగుద్ది మరి మన స్త్రీలోకానికి వెలుగు నింపిన పత్రిజీ గురువు గారికి శతకోటి వందనాలు గట్టిగా క్లాస్ కొట్టుకుందాము. అలాంటి గురువుని జన్మలో ఎప్పటికీ మర్చిపోలేము. బోధనలో పుట్టిన బోధిసత్యుడు, కైలాసపురిలో కొలువై ఉన్న కలియుగ కృష్ణుడు, ఈ గురువు గారికి మనం ఏమైనా ఏమిచ్చిన రుణం తీర్చుకోలేము. ఆయనకి ఏమైనా రుణం తీర్చుకోవాలి, గురుదక్షిణ ఇవ్వాలి అంటే ఆయన చెప్పిన మూడు ఎప్పటికీ మర్చిపోవద్దండి. మనం ధ్యానము, సజ్జన సాంగత్యము, ధ్యాన ప్రచారం, శాఖాహార ర్యాలీలు కంపల్సరీ. ఎక్కడ శాఖాహార ర్యాలీ ఉన్నా వీలైనంత వరకు చేస్తూనే ఉంటాను, వెళ్తూనే ఉంటాను. లైఫ్ లాంగ్ ఇంకో విషయం ఏంటంటే పిఎంసికి పూర్ణచంద్ర సార్ సెంటర్కి గురువుగారు పుట్టిన సెంటర్లో ఆయన శక్తి స్థలకి 4 దగ్గరలో నాకు వీలైనంత వరకు సంవత్సరానికి మా పిల్లలు నాకు దాచుకోమని ఇచ్చిన డబ్బులు దాచిపెట్టుకొని సంవత్సరానికి 12,000 ఈ 4 దగ్గరలో లైఫ్ లాంగ్ నేను ఉన్నంత రోజులు కడతానే ఉంటాను. నేను గొప్ప అని చెప్పట్లేదు, అందరూ ఆ విధంగా మనకు ఎవరైతే లోపం ఉంటుందో వాళ్ళ దగ్గర కొంచెం పూర్గా ఉన్న దగ్గర మనం దీన్ని డెవలప్ చేసుకోవాలి. ఇదే మనం ఎన్ని లక్షల కోట్లు ఉన్నా మనం పోయేటప్పుడు ఎవరు తీసుకెళ్ళలేము. మనకు రావాల్సింది ఇది ఒకటి, ధ్యాన ప్రచారం, ధ్యానం, సజ్జన సాంగత్యం, ఈ సహాయం, ఇలాంటి గ్రూపులో సహాయం చేయటము. ఇంకో ఒక్క విషయం అండి, నమస్కారం అండి. మోహన్ రావు గారికి వేల కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జీవితాన ప్రతిపాఠం చేదే అనుకున్నా, జీవితాన ప్రతిపాఠం చేదే అనుకున్నా. టెన్షన్లో మీరు టైం నాకు 2-3 గంటలు పట్టింది అని చెప్పాలని అనుభవాలు. టెన్షన్ తొందరగా చిన్నది ఇచ్చారు కాబట్టి టైం నాకు కంగారుగా అట్లా మర్చిపోతున్నా. అవునవును, అందుకని ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. ఇక్కడ ఒక కురుబుద్ధుడు, మాజీ ఉపాధ్యాయులు, దేవరాంజల్ నుండి వచ్చిన రామారావు గారు మాస్టర్ రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మాతో మిలిటరీలో పనిచేసిన పొండటి రామారావు గారు కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది మాట్లాడతారు. అంత దయచేసి రామారావు మాస్టర్ ముందు రావాల్సిందిగా కోరుచున్నాం. సార్కి వయసు సుమారు 80 దాటింది నాకు తెలిసినంత వరకు. అలాంటి వాళ్ళు ధ్యానంలో వస్తున్నారంటే మీరు తెలుసుకోండి ఎంత దీని యొక్క ప్రాముఖ్యత. రామారావు గారు మాస్టారు, మా రామారావు గారు మాస్టారు దేవరాంజల్లో ఒక పిరమిడ్ కట్టారు. మళ్ళీ రెండో విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే సారు ఆర్ఎంపీ డాక్టర్ కూడా నిస్వార్థంగా గ్రామంలో సేవ చేస్తుంటారు. రెండో విషయం ఏంటంటే ఆయన ఇటీవల పెద్ద చారి గారి ద్వారా పిరమిడ్ నిర్మించారు. రామారావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. రండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రామారావు గారైనా 85 years అండి. అద్భుతమైన పిరమిడ్ కట్టాడు ఆయన ఇంటి దగ్గర, 9x9 పిరమిడ్. అసలు ఆయన ఎక్స్పీరియన్స్ ఒకసారి విందాము, చాలా అద్భుతంగా ఉంటాయి. మాట్లాడాలి. మిత్రులారా, సరే మిత్రులారా, ఆత్మమిత్రులారా, నా వయసు ఇప్పుడు 86 సంవత్సరాల. మిత్రులారా, నేను 40 సంవత్సరాలు టీచర్గా ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యి 26 సంవత్సరాలు అవుతుంది మిత్రులారా. అందుకని అక్కడ పిరమిడ్ ఒకటి కట్టాలని చెప్పి పత్రికారి దగ్గరికి వెళ్తే సరే అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. ఇక్కడ మా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర స్థలం చూసినాము. అయితే దానికి వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పి కట్టమని చెప్పి మాకు ఆర్డర్ ఇచ్చినారు పత్రికారు. కానీ అక్కడ కుదరకపోతే మా ఇంటి పక్కనే 9x9 పిరమిడ్ చారి గారు, ఈ గోపాల్చారి గారు ఏం చేసినారు, పద్మక్క గారికి చెప్పిండు పత్రికారు, అలా పోయి తప్పకుండా మీరు హెల్ప్ చేయాలి అని. సరే అక్కడ కుదిరినందుకు అక్కడ మా ఇంటి పక్కనే 9x9 పిరమిడ్ ఏర్పాటు చేసినాము. దాంట్లో రోజు ఒక 15-20 మంది మహిళలు వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు. బాగా ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా జీవిస్తున్నారని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మొన్న దసరా పండుగ ముందు రోజు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అందరూ కూడా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు
రామారావు సారు ఏ విధంగానైనా బతకడు అనే ఉద్దేశం చేత వాళ్ళు అందరూ ఏడ్చినారు. కానీ నేను ధ్యాన ప్రభావం పిరమిడ్ కట్టుకొని పిరమిడ్లో ఉండి నేను ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా నేను జీవించినందుకు మీ అందరితో నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధ్యానం తప్పకుండా ప్రతి ఒక్కరు చేయవలసిందే. మన పత్రి గారు మా యాంజాలకు వచ్చి రామాలయంలో మాకు అందరూ కూడా బోధ చేసినటువంటి మహానుభావుడు. కాబట్టి ఈ ధ్యానం అనేది ప్రతి జీవి కూడా ఈగ దోమ మొదలుకొని 84 లక్షల జీవరాశులు కూడా ధ్యానంతోనే మనం జీవిస్తున్నాం మిత్రులారా. మనం ధ్యానం లేకపోతే మన ప్రాణమే లేదు, మన జీవితమే లేదు. కాబట్టి జీవించడానికి ధ్యానము చాలా సులభమైన మార్గము. ఆనాపానాసతి అని గౌతమ బుద్ధుడు ఏ విధంగా అయితే మనకు బోధ చేసినాడో ఉచ్ఛ్వాస నిశ్వాస అని పతంజలి మహారాజు మనకు చెప్పినారు. ఇన్హేలింగ్ ఎగ్జేలింగ్ అని ఏ విధంగా చేస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా శ్వాస మీద ధ్యాస చేతనే మనం జీవిస్తున్నాం మిత్రులారా. ధ్యానము చాలా మనకు ఉపయోగకరమైంది, ఉత్సాహవంతమైంది, సులభమైంది, సాధ్యమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని చెప్పి మీ అందరికీ ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను మిత్రులారా. ధ్యానము కంపల్సరీ చేయాలి ప్రతి జీవి కూడా, ప్రతి ప్రాణి కూడా. మోహన్ రావు గారు మాకు ఆహ్వానించినారు, అక్కడికి వచ్చిన మా పిరమిడ్ చూసినారు, చూసి బాగా ఆనందపడ్డారు. దానికి తోడ్పడ్డటువంటి గోపాల్చారి గారు, చారి గారు వాళ్ళ అన్నగారు అనే చారి గారు కూడా వచ్చి మాకు ఆ పిరమిడ్ ఏర్పాటు చేసినారు. ఆ పిరమిడ్ ద్వారా మన ఆరోగ్యం బాగా ఆనందంగా బతకడానికి మీ అందరూ కూడా దయచేసి ధ్యానం అనేది, ధ్యానం లేకపోతే మనం లేనేలేము. శ్వాస మీద ధ్యాస. అందుకనే ధ్యానము ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిందే మిత్రులారా. దాని ద్వారా మన సకల రోగాలన్నీ పోతున్నాయి, సకల భోగాలు కలుగుతున్నాయి, అనారోగ్యాలన్నీ కూడా మనం దూరం చేసుకుంటాం మిత్రులారా. ధ్యానం అనేది మన అందరూ చేయవలసిందే, చేసి తీరవలసిందే. ధ్యానం లేకపోతే మనం ఇక్కడికి రాము, కూర్చోము, వినము, చూడము, ఏది కూడా లేదు. ధ్యానమే మనకు ముఖ్య ఆధారము. సులభంగా మన ఆరోగ్యాన్ని, మన రోగాలన్నీ కూడా మనము పారదోలుకుంటున్నాం మిత్రులారా. ధ్యానము కంపల్సరీ చేయాలి, చేసి తీరాలి అని నా యొక్క మనవి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన సందేశం ఇచ్చారు. చూడండి, ఏజ్ ఉన్నా కూడా ఆయన ఒక పిరమిడ్ కట్టి ఆ పిరమిడ్లో ధ్యానం చేశాడు. హార్ట్ స్ట్రోక్ వచ్చినా కూడా ఆయన ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకొని ఆ హెల్త్ ప్రాబ్లాన్ని క్లియర్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ సార్. ధ్యానర్సి మేఘమురళి గారు అప్పుడు భాగ్యనగర్ ట్రస్ట్ అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన గత 25 సంవత్సరాల నుండి పైగా ధ్యాన ప్రచారము, చాలా స్వాధ్యాయము, అనేక పుస్తకాలు ప్రచురణ, పత్రికారితోనే చాలా టైం చేశారు. ఒక సమయంలో ఆ నిరాహారిగా అంటే ఫలాహారిగా సమయం గడిపి ఒక రికార్డుని సృష్టించారు. మేఘా మురళి గారి గురించి చెప్పాలంటే నాకు కంటే ఇంకా ఇక్కడ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సారేమి ఆయన అమూల్యమైన సమయం తీసుకొని మన ధ్యానంకి వచ్చారు. ఆయనకి అక్కడ ఇది యాదగిరిగుట్టలో ఒక సాయిబాబా దేవాలయం కూడా ఉంది. అది యాక్చువల్లీ ధ్యానాలయం, దేవాలయం కాదు, ధ్యానాలయం. ఆయన సేవలు నిరంతరం మేము కూడా అనుభవిస్తున్నాం. ఆయనకి ఆయన కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. సార్, మీరు యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సి కోరుతున్నాను సార్. పత్రికారి తరఫున మీరు వచ్చారు, మేడం గారు తర్వాత. థ్యాంక్ యూ. ఒకసారి బ్రహ్మర్షి పత్రిజీకి గట్టిగా చప్పట్లు కొడదాం, ఇంకా గట్టిగా, ఇంకా. చాలా ఆనందంగా ఉంది. దాదాపు 16 సంవత్సరాల క్రితము ఇక్కడ క్లాసెస్ చేశాము. మోహన్ రావు గారు ఈజ్ వెరీ గుడ్ మాస్టర్. ఆయన ఒక హెడ్ మాస్టర్. స్కూల్స్లో విద్యార్థులకు చక్కగా ధ్యానము ఆర్గనైజింగ్ చేసి మమ్మల్ని పిలిచేవాడు. మేము వెళ్ళి ధ్యానం నేర్పించేవాళ్ళం ఈ వెంకటాపురంలో మ్యాక్సిమంగా. ఆ తర్వాత పూర్ణచంద్రరావు గారు అల్వాల్, ఆయన కూడా ఇప్పటికీ దాదాపుగా 18 సంవత్సరాలుగా
21 years 21 సంవత్సరాలుగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. రియల్గా చాలా సంతోషము. ఈరోజు పరిమేడం మాకు గురుపుత్రిక, అనంతమైన జ్ఞానాన్ని ఆమె జురుకున్నారు పత్రిజీ దగ్గర. వాళ్ళతో పాటు మేము కూడా జురుకున్నాం. ఎందుకంటే పత్రికారు మమ్మల్ని కూడా ఒక బిడ్డల్లా చూసేవాడు. వాళ్ళ ఇంటికి పోతే పళ్ళెంలో అన్నం వేసేవాడు, తినిపించేవాడు కూడా. ఓ సందర్భంలో ప్రచారానికి వెళ్ళాను నేను మిర్యాలగూడ. ఎప్పటి వరకు కర్తాల్ పిరమిడ్ నిర్మాణం కాదో అప్పటి వరకు అన్నం తినను అని నిర్ణయించుకున్నాను. ఒక 40 రోజులు అయిపోయింది, ప్రచారానికి వెళ్ళాను. గురువుగారు ఉన్నారు అక్కడ, పలారం అరేంజ్ చేశారు వాళ్ళు. అయితే గురువుగారికి ఆ గృహస్థులు వెండి పళ్ళెంలో బెండకాయ వేపుడు, తర్వాత గోధుమ రొట్టెలు ఇచ్చారు. నన్ను పిలిచాడు, పిలిచి పక్క కూర్చోబెట్టుకున్నాడు. మెగా తినవయ్యా అన్నాడు. లేదు సార్, ఫ్రూట్స్ తింటున్నాను అని. ఎందుకు అన్నాడు. అంటే కర్తాల్ పిరమిడ్ ఎప్పటి వరకు అయితే పూర్తి కాదో అప్పటి వరకు నేను తిన్నాను అనుకున్నాను సార్. అంటే మొట్టికాయ వేసి ఆ యొక్క రొట్టె ముక్క చుంచి బెండకాయ వేపుడు అందులో పెట్టి నాకు తినిపించాడు. ఆ తర్వాత వెండిపల్లెం నాకు ఇస్తుంటే ఆ గృహస్థు, సార్ అది మీకు అంటే అన్నాడు. అని అది నాకు ఇచ్చాక ఆయన స్టీల్ పళ్ళెంలో తిన్నాడు, నాకు వెండి పళ్ళెంలో తినిపించాడు. అది పత్రిగారు. పత్రిగారు ఏం చూస్తాడంటే పిరమిడ్ మాస్టర్స్ని తనకన్నా ఉన్నతుడిగా చూస్తాడు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలిరా మనం అంటాడు ఆయన. సత్యం అదే, ఆయన డ్రీమ్ అదే, ఆయన శ్రమ అదే, ఆయన కార్యం అదే. మనం కూడా ఆ సత్యాన్ని అంగీకరించాలి. మొట్టమొదట సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం ఏంది అంటే శ్వాస మీద ధ్యాస. నేను ఏ మార్గంలో పయనించానో మీరు కూడా అదే మార్గంలో పయనించండి. నేను అడిగాను, సార్ మీరు ఏ మార్గంలో పయనించాడంటే ఆనాపానసతి మార్గంలో పయనించాను. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకొని ఉండడము. బుద్ధుడు ఏ మార్గంలో పయనించాడో నేను అదే మార్గంలో పయనించాను. నేను ఏ మార్గంలో పయనించారో మీరు అదే మార్గంలో పయనించాలి అని బ్రహ్మర్షి పత్రిజీ తెలియజేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు పెడదాం. ఇక్కడ హయగ్రీవ మాస్టర్ ఉన్నాడు, మాకంటే సీనియర్. పత్రిజీతో పాటు చాలా చోట్ల పయనించాడు ఆయన కూడా. అణువణువు ఆయన్ని అంగీకరించాడు. హయగ్రీవ మాస్టర్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనం వచ్చారు ఇక్కడికి, అది మన అదృష్టం. అంటే అల్వాలు ధ్యానానికి ఒక పునాది రాయి. పుట్టినిల్లోమో అక్కడ కార్ఖానా వాసవి నగర్ పుట్టినిల్లు, ఇక్కడ పునాది రాయి. మోహన్ రావు మాస్టర్ ఇంకా చాలామంది మాస్టర్స్ ఇక్కడ పునాది రాళ్ళు వేశారు. ఇంటింటికి తిరిగి పునాది రాళ్ళు వేశారు. అంటే ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఏమిటా సత్యము అంటే శ్వాసే సత్యము. శ్వాస ఉంటే జీవము, శ్వాస ఆగితే జడము. అంటే శ్వాస ఉంటే శివము, శ్వాస ఆగితే శవము. ఈ సత్యాన్ని తెలిసిన తర్వాత ఇంకొక వెతుకులాట మనకు అక్కర్లేదు. మనం సత్య మార్గంలో పయనిస్తే, సత్య మార్గం ప్రచారం చేస్తే సత్యలోకానికి చేరుకుంటామని బ్రహ్మర్షి పత్రిజీ చెప్పాడు. మొత్తము 14 లోకాలు ఉన్నాయని చెప్పాడు ఆయన. ఊర్ధ్వలోకాలు 7, ఆ కింద లోకాలు 7, 14 లోకాలు. 14 లోకాల్లో ఆయన ఏమన్నాడంటే ఇది భూలోకము,
భువర్లోకము, సువర్లోకము, జానాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకం. సత్యలోకాన్ని చేరుకోమన్నాడు బ్రహ్మర్షి పత్రిజీ. ఏమన్నాడు? సత్యలోకానికి చేరుకోవాలన్నాడు. అంటే సత్యలోకాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి సార్ అంటే సత్యాన్ని సంపాదించుకోవాలరా అన్నాడు. ఏమన్నాడు ఆయన? సత్యాన్ని సంపాదించుకోవాలి. 2012లో నేను ఆయన అడిగాను, సార్ మరి మీరు సత్యాన్ని సంపాదించుకున్నారు కదా, మరి ఇంకెందుకు సార్ చేస్తూ అంటే నేను అనంతమైనటువంటి సత్యాన్ని సంపాదించుకోవాలరా అన్నాడు. అనంతుణ్ణి కావాలని చెప్పడం జరిగింది. ఒకసారి గట్టిగా చెప్పట్లే అనంతుడికి. మరి మేమేం చేయాలి సార్ అంటే మీరు కూడా సత్యాన్ని సంపాదించుకోవాలరా. ఎందుకంటే ఈ కాలంలోనే కాదు, అనేక కాలాల నుండి మీరు నా వెంబడి ఉన్నారు కాబట్టే నా చెంతకు మీరు చేరగలిగారు. ఎవరికైతే ఆ యొక్క యోగం ఉందో వాళ్ళే నా చెంతకు చేరగలిగారు. వాళ్ళు ఈ జన్మలో తన యొక్క ఆత్మను పటిష్టంగా చేసుకోవడానికి నా చెంతకు చేరారు అన్నాడు ఆయన. చూడండి, మన యొక్క జన్మని పటిష్టంగా తయారు చేసుకోవడానికి మీరు నా చెంతకు చేరారు ఈ జన్మలో. మరి పటిష్టంగా తయారు చేసుకుందామా లేదా? మన జన్మల్ని చేసుకుందామా లేదా? గట్టిగా చెప్పట్లు. అయితే సత్యాన్ని ఎలా సంపాదించుకోవాలి సార్ అని అడిగాను. అంటే కనిపించని వస్తువు ఏదైతే నువ్వు దానం చేయగలుగుతావో అప్పుడే నువ్వు సత్యాన్ని సంపాదించుకోగలుగుతావు అని చెప్పాడు. ఏ వస్తువు? కనిపించని వస్తువు. అన్నదానం చేసేవాళ్ళు ఉన్నారు, గోదానం చేసేవాళ్ళు ఉన్నారు, భూదానం చేసేవాళ్ళు ఉన్నారు, కనకదానం చేసేవాళ్ళు ఉన్నారు, జ్ఞానదానం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ కనిపించని దానం ఏంటది? ధ్యానం. గట్టిగా చెప్పట్లు మాస్టర్కి. శ్వాస మీద ధ్యాస. ఆ కనిపించని ఆ ధ్యానాన్ని మనం ప్రచారం చేయడమే. సంపాదించుకోవాలంటే ఆ కనిపించని మార్గాన్ని ఎవరైతే ప్రచారం చేస్తూ ఉన్నారో వారు ఏ లోకానికి చేరుకుంటారు? సత్యలోకానికి. నన్ను అడిగారు, ఏంట్రా ఇంకా జన్మలు కావాలన్నా ఇంకా భూమండలంలో అన్నాడు. గురువుగారు ఆఖరి జన్మ చేసుకుంటాను నేను అని. ఆఖరి జన్మ చేసుకోవాలంటే అనంతమైనటువంటి ఆ యొక్క దానాన్ని చేసి ఆ సత్యాన్ని సంపాదించుకోమని చెప్పడం జరిగింది ఆయన. ఇక మనం ఈరోజు ఒక నడుము కట్టాలి. పరిమేడం ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పత్రిజీ అడుగుజాడల్లో నడుస్తున్నాం మనం అంతా. కాబట్టి ఒక చేత్తో పని రెండో చేత్తో ధ్యానం అని చెప్పాడు. అది కూడా అంటే ఈ సంసారాన్ని అశ్రద్ధ చేయకండి రా, సంసారమే నిర్వాణం. ఒక చేత్తో పని పట్టుకోండి, రెండో చేత్తో ధ్యానం పట్టుకోండి, సత్యాన్ని పట్టుకోండి. ఇంకా ఎందుకు చీకట్లో ప్రయాణం? మనకి ఇంకా వెలుగులోనికి ప్రయాణం చేయాలి. మనము చీకట్లో ప్రయాణిద్దామా, వెలుగులోకి ప్రయాణిద్దామా? వెలుగులోకి ప్రయాణిద్దాం. మనం అంతా ఎలాంటి కర్మ చేస్తే అలాంటి లోకానికి మనం చేరుకుంటాం. ఏదో చిన్న చిన్న కార్యాలు చేసుకుంటూ ఏదో ముందుకు పోతే భూవర్లోకానికి పోతాం. అంటే పితృలోకాల్లో కొద్ది రోజులుండి మళ్ళీ భూమండలానికి వస్తాం. కొద్దిగా మంచి పుణ్యలోకాలు అవన్నీ చేస్తే మనం సువర్లోకానికి పోతాం. సువర్లోకం అంటే స్వర్గలోకం. అక్కడ కూడా కొన్ని రోజులుండి మళ్ళీ వస్తాం. తర్వాత ఇంకా కొంత పని చేసుకుంటూ పోతే మనము జానాలోకానికి పోతాం. అక్కడ పూర్ణాత్మలను కాస్త ఉంచి అక్కడి నుండి ఆత్మలని సృష్టిస్తాం మనం. ఆ తర్వాత మహాలోకానికి పోతాం. మహాలోకానికంటే మహాకార్యాలు సాధించి మహాత్మా గాంధీ, మదర్ తెరిసా లాగా విశుద్ధ చక్రం, చక్రాలతో కూడా పోల్చాడు ఆయన. సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంది కానీ ఒక 2 నిమిషాల్లో మనం ముగిద్దాం. మహాలోకానికి పోతాం. అక్కడ నుండి తపోలోకం.
ఆ యొక్క విశుద్ధ చక్రం. తపోలోకానికి పోతాం, తపోలోకంలో హాయిగా ఉంటాం, అవసరమైనప్పుడు అవతరిస్తాం, వస్తాము, ఇక్కడ ఈ పుణ్యభూమిని బ్యాలెన్సింగ్ చేస్తాం అలా. కానీ సత్యలోకం పోయినప్పుడు ఎవరుంటారు సత్యలోకంలో? క్రియేటర్, సృష్టికర్త. ఎవరు? బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆయన సృష్టికర్త అయితే మనం సహజ సృష్టికర్తలం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. పిరమిడ్ మాస్టర్లు అందరూ సహజ సృష్టికర్తలు. కాబట్టి ఏ లోకానికి పోయినా మళ్ళీ భూలోకానికి రావాల్సిందే. కానీ ఆఖరి జన్మ చేసుకుంటాను, నేను ఈ భూలోకానికి రాను అని మీరు శపథం తీసుకున్నట్లయితే మీరందరూ కూడా సత్యలోకం చేరుకోగలుగుతారు. ఒకసారి చెప్పండి మీరంతా. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. దాని పేరు ధ్యానం. నోటిలోని మౌనము, నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. దాని పేరు ధ్యానము. మాటలోని సత్యము, మాటలోని సత్యము, మాటలోని ఎరుక, మాటలోని ఎరుక, దాని పేరు జ్ఞానము. దాని పేరు జ్ఞానము. చేతలోని న్యాయము, చేతలోని న్యాయము, చేతలోని అభయము, చేతిలోని అభయము, దాని పేరు ధర్మము. దాని పేరు ధర్మము. ఆత్మలోని శాంతము, ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము. దాని పేరు మోక్షము. ఈ విషయాలు మీరు మరి మీ యొక్క హృదయంలో నిలుపుకొని మీ ఆత్మశక్తిని పెంచుకొని మీరందరూ కూడా సత్యలోక వాసులుగా ఎదగాలని పేరు పేరున మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మెగా మురళి గారు తమ అమూల్యమైన సందేశం పత్రికారి యొక్క సన్నిహితంలో మీరు ఎంత ఉన్నతంగా ఎదిగారు. మీరు మాకు మార్గదర్శి. చాలా ధన్యవాదములు. మహిళలు చాలామంది ఉన్నారు. ఒక మహిళ మాట్లాడాలన్నారు. మాట్లాడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మాస్టర్స్, మొట్టమొదటిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా చెప్పట్లు. మరి ఈరోజు కామధేనువు, శ్రీ కామధేనువు పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆరంభించుకుని ఎంతో వైభవపేతంగా మనం ఇక్కడ సభ నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క సభ అనేది ఎంతోమందికి ఈ వైబ్రేషన్స్ని ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా కలుగజేసి ఎన్నో పిరమిడ్లు ఈ ప్రదేశంలో రావడానికి దోహదపడుతుంది. అలాగే ఎంతోమంది ఈ పిరమిడ్ ధ్యానంలోకి రావడానికి, తద్వారా శాకాహారులు కావడానికి, అహింసామూర్తులు కావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి ముఖ్యంగా సంజీవి మోహన్ గారి కుటుంబ సభ్యులందరికీ ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు. మాస్టర్స్, మరి నేను అదే పిఎంసి గురించి కొద్దిగా చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. పిఎంసి అనేది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎస్ఎస్ఎం యొక్క మౌత్ పీస్. పిఎస్ఎస్ఎం అనేది 1990లో ఆవిర్భవించింది. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు ఫౌండర్. మరి ఇది కర్నూలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీగా మొదట ఆవిర్భవించి తద్వారా ఎంతోమంది వేలాది మందిని ధ్యానంలోకి తీసుకొచ్చి లక్షలాది మంది, ఇప్పుడు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క సేవలు ఉచితంగా అందరూ అందుకుంటున్నారు. ఒకసారి గట్టిగా పిఎస్ఎస్ఎంకి చప్పట్లు కొడదాం. మరి 1979లోనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అప్పుడు ఎన్లైటన్ అయ్యి, ఇది నేను ఇంకా అందరికీ చేరవేస్తాను, నా యొక్క కర్తవ్యం అందరికీ ధ్యానం నేర్పించడము, ఆత్మజ్ఞానం అందరికీ పొందేలాగా చేయటం అని చెప్పేసి పత్రిజీ గారు నిశ్చయించుకొని తన జాబ్కి కూడా రిజైన్ చేసి ఒక్కరిగా మొదలుపెట్టి ఇప్పుడు చూడండి ఎంతమంది ఊరూరా వాడవాడలా, ప్రతి పట్టణంలో, ప్రతి జిల్లాలో, ప్రతి దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల అయిపోతుంది. మరి పత్రిజీ గారు బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అలా చెప్పుకుంటారు. అలాగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పుట్టక ముందు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పుట్టిన తర్వాత అని చెప్పేసి చెప్పుకునే రోజుల్లో ఉన్నాం మనం. పిఎస్ఎస్ఎం అనేది అంతటి విస్తృతంగా మరి ఇది వ్యాపించిపోతూ ఉంది. మరి దీనికి ఎలా అయితే 1990 నుంచి ఒక కొత్త శకమో, అలాగే 2012 ఒక మైల్ స్టోన్. మనం ఇక్కడ మహాపిరమిడ్
మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ గారి ఆధ్వర్యంలో మనం నిర్మించుకున్నాము. అది ప్రపంచంలోనే ఏషియాలోనే పెద్ద పిరమిడ్ అది. మరి దానికి ముందుగానే 160 పిరమిడ్ బెంగళూరులో నిర్మించుకున్నాము. మరి ఇక్కడ మోహన్ రావు గారి ఆధ్వర్యంలో 9x9 పిరమిడ్ నిర్మించుకుని ప్రతి ఇంటింటా ఒక పిరమిడ్ ఉండాలన్న పత్రిజీ గారి నినాదానికి మరి తదనుగుణంగా మోహన్ రావు గారు నిర్మించడం అనేది చాలా సంతోషకరం. అలాగే తర్వాత 2012 తర్వాత ఎంతో ఉన్నతంగా మీడియా ద్వారా అనేక మీడియాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ గురించి కానీ, పిరమిడ్ ధ్యానం గురించి కానీ, ఆనాపానసతి ధ్యానం గురించి కానీ అందరికీ తెలిసిపోయింది. శ్వాస మీద ధ్యాస ధ్యానం గురించి అందరికీ తెలిసిపోయింది. అలాగే మరి 2018 అనేది ఒక మైల్ స్టోన్. అది పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆవిర్భావం జరిగింది. అప్పటి నుంచి ఇంకా 100 రెట్లుగా, 1000 రెట్లుగా, 1,00,000 రెట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎవరు చూడాలనుకుంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఇంట్లో కూర్చొని చూసే విధంగా పిఎంసి అనేది స్టార్ట్ అయింది. సో పిఎంసికి ఒకసారి గట్టిగా క్లాస్ చేసుకుందాం. సో ఇక్కడ పిఎంసి అనేది ఇక్కడ యాక్టివిటీస్ అనేది కూడా ఒక్కసారి నేను ఒక్క నిమిషంలో ముగిస్తాను. యాక్టివిటీస్ ఏంటంటే ఇలాగా పిరమిడ్ నిర్మించుకొని ప్రారంభించుకున్న, పిరమిడ్ కోసం శంకుస్థాపన చేసుకున్న, పిరమిడ్ యాన్యువల్ డేస్ జరుపుకున్న పిఎంసి మరి వారి సిబ్బందిని, కెమెరా ఇచ్చి లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఇది లైవ్ టెలికాస్ట్ వెళ్తుంది ప్రపంచవ్యాప్తంగా. అలాగే అది చేయడమే కాకుండా మన పిరమిడ్ మాస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఇలాంటివన్నీ కూడా మనం దాంట్లో పిఎంసి ఛానల్లో ఇస్తున్నాం. వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు, వివాహ దిన శుభాకాంక్షలు ఇలాంటివన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. సో ఈ సౌకర్యాలన్నీ కూడా పిఎంసి సర్వీసెస్ ఎన్నో ఉన్నాయి. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలి, పిఎంసి ద్వారా ఆత్మజ్ఞానం మరి సమగ్ర ఆరోగ్యం గురించి సంబంధించిన సమాచారం 24/7 365 డేస్ అది ప్రసారం అవుతూనే ఉంటుంది. పత్రిజీ గారి ఎన్నెన్నో ప్రసంగాలు అవన్నీ కూడా పిఎంసిలో ఉన్నాయి. యూట్యూబ్లో చూడొచ్చు. అనేక లోకల్ ఛానల్స్, లోకల్ ఎంఎస్ఓల ద్వారా కూడా చూడొచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, పిఎంసి చూడడం అలవాటు చేసుకోండి. పిఎంసినే మరి పత్రిజీ గారి తర్వాత పిఎంసినే గురువుగా భావించి ఎంతోమంది ధ్యానంలోకి వచ్చారు. పిఎంసి చూసి మేము ధ్యానంలోకి వచ్చామని చెప్పి ఎంతోమంది చేయటమే కాకుండా వాళ్ళు మళ్ళీ ఇలాంటి పిరమిడ్స్ నిర్మించడం, పిరమిడ్ సెంటర్స్ని నిర్వహించడం చేస్తూ మరి ఎంతో మందికి ఈ ధ్యానాన్ని అందిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మరి మీ ప్రతి ఒక్క ధ్యాని యొక్క అనుభవం కూడా అక్కడ రికార్డ్ అవ్వాలని పత్రిజీ గారు అందుకే పిఎంసి ఛానల్ పెట్టబడిందని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడికి మీరు ఇంకా ఎవరైనా ఇంకా రాలేదు అనుకుంటే కనుక తప్పకుండా మీ అనుభవాల్ని రికార్డ్ చేయాల్సిందని మనవి చేసుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన మరి అందరికీ థ్యాంక్ యూ సార్. సారు రవిశంకర్ గారు ఇక్కడ మాకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఉంది. దాన్నే పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అంటారు. అయితే దానికి మార్కెటింగ్ మేనేజరు